నేరం ఏదైనా సరే దానికి కావాలి ఆధారం. ఆ ఆధారంతో అనేకమైన కేసుల మిస్టరీని క్షణాల్లో చిక్కుముడి వీడిపోతుంది. ఆ ఆధారాలతోటే నేరస్తులకు కోర్టులో శిక్ష కూడా పడుతుంది. కానీ ఘటన జరిగిన తర్వాత స్పాట్కు వచ్చే లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆధారాలు సేకరిస్తారా? ఇన్సిడెంట్ అంటే కాదు అని సమాధానం వస్తుంది. పోలీస్ శాఖలో ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది, అదే క్లూస్ టీమ్. ఈ క్లూస్ టీమ్ ఇచ్చే ఆధారంపైనే ఎలాంటి కేసు అయినా సరే, ప్రమాదమైనా సరే, హత్య అయినా సరే, దోపిడీ అయినా సరే, బాంబ్ బ్లాస్ట్ అయినా సరే, ఏ కేసు నిలబడాలన్నా, నేరస్తులకు శిక్ష పడాలన్నా ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే నివేదిక ఆధారంపైనే ఉంటుంది. అసలు వాస్తవానికి మనం సినిమాల్లో చూపించిన తరహాల్లోనే ఈ క్లూస్ టీమ్ పనిచేస్తుందా? అసలు వారు ఎలాంటి ఆధారాలు సేకరిస్తారు, స్పాట్కి వెళ్ళి ఏం నివేదిక ఇస్తారు అనేది మనతో పాటు పంచుకోవడానికి ఆ క్లూస్ టీమ్ అసిస్టెంట్ డైరెక్టర్, హెచ్ఓడి, వాస్తవం చెప్పాలంటే క్లూస్ టీమ్ చీఫ్ వెంకన్న గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసు. సార్ నమస్కారం. సార్ వాస్తవానికి క్లూస్ టీమ్ అనగానే మనకు డైలాగ్ గుర్తొస్తుంది, ఎంతటి నేరస్తుడైనా ఏదో ఒక ఆధారం అనేది వదిలిపెట్టి వెళ్తాడు. అసలు వాస్తవానికి మీరు ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీ ఆపరేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది? నేరస్థలం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా క్రైమ్ డిటెక్షన్లో ఒక నేరస్థలంలో ఉండేటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా కలెక్ట్ చేసి ప్యాక్ చేసి ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్కి పంపించేంత వరకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ ఫీల్డ్ యూనిట్ ఆఫీసర్స్కి. సో అసలు దీనికి బేసిస్ ఏంటని మనం ఆలోచించినట్లయితే లోకార్డ్స్ ప్రిన్సిపల్ అనే ఒకటి ఉంది. లోకార్డ్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్, అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్ అని లోకార్డ్స్ ప్రపోజ్ చేశాడు. when two or more objects come in contact with each other, then there exists exchange of material అని ఆయన ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు నేను మీతో ఇంటరాక్ట్ అవుతున్నంతసేపు మీకు సంబంధించినటువంటి మెటీరియల్ని కొంత ఇక్కడ వదిలేసి వెళ్తారు, అట్లాగే ఈ ప్రదేశానికి సంబంధించినటువంటి మెటీరియల్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. సో ఒక ఫోరెన్సిక్ సైంటిస్ట్గా లేదా ఒక క్రిమినలిస్ట్గా, క్లూస్ ఆఫీసర్గా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్ ఏదైతే ఉందో, మీరు వదిలేటువంటి మెటీరియల్ కానీ లేదా ఇక్కడ ఈ ప్రదేశం నుంచి మీరు తీసుకెళ్ళేటువంటి మెటీరియల్ని శోధించడమే క్లూస్ టీమ్ యొక్క ఇంపార్టెంట్ పని. సరే, ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే క్లూస్ టీమ్ వ్యవహారానికి సంబంధించి మీరిచ్చే నివేదిక మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంది. కొన్ని కేసులలో మీరు చాలా ఫెడప్, అంటే బాగా ఇబ్బంది పడ్డ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? కొన్ని క్రైమ్ సీన్స్ చాలా క్రిటికల్ క్రైమ్ సీన్స్ అంటాం మనం వాడు. సో ఆ క్రైమ్ సీన్కి వెళ్తే ఏం చేయాలో అర్థం కాదు. సో అట్లాంటి క్రైమ్ సీన్స్లో కూడా ఒక ఫోరెన్సిక్ ఆస్పెక్ట్లో కానీ మనం థింక్ చేసినట్లయితే డెఫినెట్గా ఒక క్లూని మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఓల్వో బస్ బర్నింగ్ చూస్తుంటారు. మహబూబ్ నగర్ నుంచి, అంటే బెంగళూరు నుంచి బయలుదేరి ఇంకో గంటలో హైదరాబాద్కి రీచ్ అవుతుంది అనగా ఓల్వో బస్ బర్న్ అయింది. పాలెం ఇన్సిడెంట్ అందరికి కూడా సుపరిచితం అది. సో దాంట్లో 42 మంది బంటాలే, అంటే దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ బంటాలేవు, అంటే బాగా కాలి బూడిదైపోయాడు. సో అట్లాంటి ఇన్సిడెంట్లో రెండు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, ఆ ఘటనకి కారణం ఏంటి, రెండో దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికుల్ని ఐడెంటిఫికేషన్ ఎలా, ఏ బాడీ ఎవరిది అని ఐడెంటిఫై చేయడం. సో దాంట్లో ముందు ఘటన కారణాలు ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేశాం మేము. క్రైమ్ సీన్కి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ రోడ్డు మీద బాగా బంట్ అయిన బస్సు ఒకటి కనిపించింది అంతే. సో అక్కడ ఏం జరిగి ఉంటుంది అనేటువంటి దాన్ని పరిశోధించడం జరిగింది. సో దానికి కావాల్సినటువంటి రీకన్స్ట్రక్షన్ అని అంటాం. సో క్రైమ్ సీన్లో ఎప్పుడే కానీ రీకన్స్ట్రక్షన్ ద్వారా మనం ఫ్యాక్ట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో క్రైమ్ సీన్లో ఉండేటువంటి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, అంటే దేని తర్వాత ఏం జరిగింది అనేది రీకన్స్ట్రక్ట్ చేస్తే యాక్చువల్ ఫ్యాక్ట్ ఆఫ్ ఇన్సిడెంట్ని మనం అరైవ్ అవుతాం. సో ఇక్కడ ఈ పర్టికులర్ దాంట్లో ఆ రోడ్డు లేయింగ్ అప్పుడు బ్రిడ్జ్ ఒకటి కట్టారు. బ్రిడ్జ్ కట్టిన తర్వాత దాని చుట్టూ కంప్లీట్గా బ్రిడ్జ్ వేయకుండా ఏం చేశారంటే కొంత మధ్యలో చిన్న గ్యాప్ ఏదైతే ఉందో ఈ రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్, అది స్లాబ్తో కంప్లీట్ చేయకుండా దాని గార్డింగ్ ఒకటి పెట్టారు, ఐరన్ స్టీల్ గార్డింగ్ పెట్టారు. సో ఈ స్టీల్ గార్డింగ్ ఏమైంది అని అంటే, ఎప్పుడైతే ఈ ఓల్వో బస్సు డ్రైవ్ చేస్తూ వచ్చినప్పుడు స్లీపీ మూడ్లో ఉన్నటువంటి డ్రైవర్ కొంచెం రైట్ సైడ్ అది లీన్ అవ్వడం వలన తేరుకునే లోపే ఏమైందని అంటే ఆ రాడ్కి గుద్దడం, ఆ రాడ్ విరిగి డీజిల్ ట్యాంక్లో ఎమర్స్ అవ్వడం జరిగిపోయింది, పియర్స్ అవ్వడం జరిగిపోయింది. సో ఈ పియర్స్ వలన ఏమైంది అంటే
ఆ ట్యాంక్కి చిల్లు పడ్డది కాబట్టి దానిలోంచి లీక్ అయినటువంటి డీజిల్ అంతా కూడా రోడ్డు మీద పడడం జరిగింది. ఈ రాడ్ కాబట్టి ఇది ఏమవుతుంది, చాలా స్పీడ్లో ఉన్నటువంటి వెహికల్ కాబట్టి రోడ్డు పైన ఫ్రిక్షన్ జనరేట్ అయింది. సో ఎప్పుడైతే ఇది డ్రాగ్ చేస్తూ వెళ్ళిపోయిందో అక్కడి నుంచి ఎమిట్ అయినటువంటి స్పార్క్స్ ఏవైతున్నాయో, ఆల్రెడీ ఫ్యూయల్ ఉంది, స్పార్క్ జనరేట్ అయింది. సో ఇమీడియట్గా ఫైర్ యాక్సిలరేట్ అవ్వడం జరిగింది. తర్వాత మూమెంట్లో ఉంది కాబట్టి బస్సు ఆక్సిజన్ సప్లై కూడా చాలా ఎక్కువగా ఉంది. సో రేట్ ఆఫ్ బర్నింగ్ అనేది చాలా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో అక్కడ అవ్వడం, తర్వాత అతి భయంకరంగా బస్సు అంతా కూడా కాలిపోవడం, అందులో నిద్రిస్తున్నటువంటి ప్రయాణికులంతా కూడా అట్లే కూర్చొని అదే సీట్లో. ఎందుకు అంటే లాట్ ఆఫ్ టాక్సిక్ గ్యాసెస్ లైక్ కార్బన్ మొనాక్సైడ్. సో కార్బన్ మొనాక్సైడ్ అనేది చాలా టాక్సిక్ అది. సో కార్బన్ మొనాక్సైడ్ ఎప్పుడైతే ఇన్హేల్ చేస్తారో అన్కాన్షియస్ అయిపోతుంది. సో అన్కాన్షియస్ అయిన కండిషన్లో అట్లాగే సీట్ల మీద ఖాళీ సగం పార్షల్లీ కాలినటువంటి బాడీస్ ఉన్నాయి. సో బియాండ్ రికగ్నిషన్ ఆ బాడీస్ని చూసి గుర్తుపట్టలేము. సో అట్లాంటి సందర్భాల్లో మేము క్రైమ్ సీన్కి విజిట్ చేసినప్పుడు ఒకటేమో కాజ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏంటి, సెకండ్ ఆ ఘటనలో ఇన్వాల్వ్ అయిన ఉండి బర్న్ అయినటువంటి పర్సన్స్ యొక్క ఐడెంటిఫికేషన్. మళ్ళీ అక్కడే స్పాట్ పిఎంఈ కండక్ట్ చేసి ఆ స్పాట్ పిఎంఈలో వాళ్ళ టిష్యూ శాంపుల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి సీట్ బై సీట్ కలెక్ట్ చేసి, టిష్యూస్ అయితే టిష్యూస్, బాగా కాలినటువంటి వాటిలో కొంత బోన్ శాంపుల్, వీటిని ప్రయారిటీ బేసిస్ మీద ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, అప్పుడు నేను ఎఫ్ఎస్ఎల్కి అటాచ్మెంట్ మీద వెళ్ళాను ఒక 3 days. సో ఎందుకంటే గ్రావిటీ అట్లా ఉంది కాబట్టి, సో డిఎన్ఏ ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి నాకు క్రైమ్ సీన్ నుంచి డైరెక్ట్గా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి ఒక 3 days వితౌట్ స్లీప్. అసలు 42 బాడీస్ డిఎన్ఏ ప్రొఫైల్ జనరేట్ చేయడం అని అంటే నేను అనుకోవడం అసలు వరల్డ్లో ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనిపిస్తుంది. ఇన్సిడెంట్ కూడా చాలా పెద్ద ఇన్సిడెంట్. అంటే పడుకున్నవారు పడుకున్నట్లోనే సజీవ సమాధి. సార్ బాడీలు కాలిపోతే కొంచెం మటుకు గుర్తించడం, మొత్తం బూడిదైపోయినట్టు. సో ఈ బూడిదైన వాటిని వారి కుటుంబ సభ్యులకు ఎలా అప్పగిస్తారు? పర్టికులర్ బాడీ వాళ్ళదే అని ఎలా గుర్తించగలుగుతారు మీరు ఇచ్చే రిపోర్ట్? దీంట్లో ఏంటంటే బాగా కాలినటువంటి బూడిదైనటువంటి దాని నుంచి మనం ఏం చేయలేం. సో పార్షల్లీ బాండ్ బాడీస్ అవుతున్నాయో, అంటే బియాండ్ అంటే రికగ్నిషన్ లేకుండా ఉన్నటువంటి, బాగా ఐడెంటిఫై చేయలేనటువంటి బాడీస్, బాగా కాలిపోయి ఒక కాలు, లెగ్, ఫేస్, కానీ ఇంకా స్టిల్ ఏమైనా రెమినెంట్స్ ఉంటాయి టిష్యూ లాంటిది. ఆ కాలినటువంటి హై హీట్ ఎక్స్పోజర్ టిష్యూస్ నుంచి డిఎన్ఏ ఐసోలేట్ చేసి దాని నుంచి పీసీఆర్, ఎస్టీఆర్ అని డిఎన్ఏ ప్రొఫైల్ జనరేట్ చేసి, ఆ ప్రొఫైల్స్ మళ్ళీ ఒకవైపు ప్రొఫైల్ జనరేట్ చేయడం ఒక ఎత్తు అయితే, జనరేట్ చేసినటువంటి ప్రొఫైల్స్ని బ్లడ్ రిలేటివ్స్తో మ్యాచ్ చేయాల్సి వస్తుంది. సో బ్లడ్ రిలేటివ్స్ ఎలా ఉన్నారు ఆ కండిషన్లో, చాలా ఎమోషనల్గా ఉన్నారంట. సో చాలా వాళ్ళని చూస్తుంటే అసలు నిద్ర కాదు కదా, అసలు ఏమి ఆహారం కూడా ముట్టుకునేటువంటి పరిస్థితి మాకు కనిపించలేదు. సో చాలా రిచువల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ప్రయారిటీ బేసిస్ మీద 3 days అక్కడే వితౌట్ స్లీప్ చేయగలిగినాం. చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నటువంటిది, చాలా క్రిటికల్ కేసు కూడా. అంటే మామూలుగా రొటీన్గా చేస్తే అయ్యే పని కాదు అది. సరే, ఈ ఓల్డ్ సిటీలో ఈ రాబరీ ఇన్సిడెంట్ ఒకటి నాకు బాగా గుర్తు. దోపిడీ చేసి నగల షాప్లో దోపిడీ చేసిన క్షణాల్లో వితిన్ సెకండ్స్లో మీరు ఇచ్చిన రిపోర్ట్ తోటి పోలీసులు ఫ్లైట్లో వెళ్ళి పట్టుకున్నారు. అసలు ఆ కేసులో మీరు ఇచ్చింది ఏంటి రిపోర్ట్? మనకి ఓల్డ్ సిటీ చార్మినార్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ అంటే అక్కడ అన్నీ కూడా మీకు కొంచెం రైట్ సైడ్ వచ్చి చూస్తే సిటీ సివిల్ కోర్ట్ అటువైపు, సిటీ కోర్ట్ అక్కడ ఏదో కోర్టు ఉంది, హైకోర్టుకును మధ్యలో చార్మినార్కి మధ్యలో ఉన్నటువంటిది. అక్కడ అంతా కొన్ని ఈ గోల్డ్ స్మిత్స్ అంతా కూడా వర్క్ చేస్తూ ఉంటారు అక్కడ. అంటే ఎక్కడి నుంచైనా కాంట్రాక్ట్ తీసేసుకొని వర్క్ని, సో వాళ్ళకి కావాల్సినటువంటి జ్యువెలరీ అంతా కూడా అక్కడ తయారు చేయడం, అంటే మదీనా దగ్గర ఓకే వర్క్షాప్స్ ఉన్నాయి అన్నీ. సో ఆ వర్క్షాప్స్లో దాదాపుగా ఒక 6-7 మంది పనిచేస్తూ ఉంటారు ఎప్పుడు, మినిమం 6 members నుంచి 10 మంది ఒక వర్క్షాప్లో పనిచేస్తూ ఉంటారు. సో అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో అనుకోకుండా ఒక గ్యాంగ్ అనేది వర్క్షాప్లోకి రావడం, వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా కట్టేసి టేప్స్ వేశారు మొత్తం. వాళ్ళతో పాటు తెచ్చుకున్నటువంటి ఒక కత్తి, నైఫ్, మంచి బాగా షార్ప్ ఉన్నటువంటి నైఫ్ని వాళ్ళకి చూపించేసి భయపెట్టి, సో అందరూ భయపడినటువంటి సందర్భంలో అరవకుండా మౌత్కి ప్లాస్టర్ వేసేసి, వైట్ ప్లాస్టర్ వేసేసి, అక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ చాలా హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ కూడా బ్యాగ్లో సర్దుకొని వెళ్ళిపోయాం. సో ఆ తర్వాత క్రైమ్ సీన్కి మేము వెళ్ళాం, మాతో పాటుగా టాస్క్ ఫోర్స్, అదర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అన్నీ కూడా. ఎందుకంటే చాలా గ్రావిటీ ఉన్నది, సిటీ హార్ట్ ఆఫ్ ద సిటీ మధ్యలో జరిగినటువంటి ఇన్సిడెంట్. బ్రాడ్ డే లైట్, కొన్ని ఈవినింగ్ నైటో లేకపోతే మార్నింగో అంటే ఇట్స్ ఓకే, కానీ పట్టపగలు అంత ఇన్సిడెంట్ అనేసరికి బాగా గ్రావిటీ పెరిగింది అప్పుడు. సో సిపి గారు అప్పుడు మహేందర్ రెడ్డి సార్ ఉన్నట్టున్నారు. సో ఇమీడియట్గా సార్ అన్నారంటే మీరు ప్రయారిటీ బేసిస్ మీద తీసుకుని ఇమీడియట్గా క్రైమ్ సీన్కి విజిట్ చేసి
దాంట్లో ఉన్నటువంటి ఈవెన్ మైన్యూట్ ఎవిడెన్సెస్ ఏమున్నా కానీ కలెక్ట్ చేయడమే కాకుండా దాన్ని రీకన్స్ట్రక్ట్ కూడా చేయండి అని చెప్పడం. సో వెంటనే మేము క్రైమ్ సీన్కి వెళ్ళడం, ఆ తర్వాత బిట్ బై బిట్ స్లోగా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాము, రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ. ముందు ప్రాపర్గా క్రైమ్ సీన్కి వెళ్ళిన తర్వాత వెంటనే మేము ఏం చేస్తామంటే క్రైమ్ సీన్లో ఉండేటువంటి ఆధారాలన్నింటినీ ముందు రికార్డ్ చేయాలి. దాన్ని ఫోటోగ్రఫీ ద్వారా రికార్డ్ చేస్తాం, ఫాలోడ్ బై వీడియోగ్రఫీ. ఈ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేసేదానికంటే ముందే ఆ క్రైమ్ సీన్ అంతా కూడా ప్రొటెక్ట్ చేయాలి. నెంబర్ 1 ప్రొటెక్షన్ ఎలా చేస్తామంటే మన దగ్గర క్రైమ్ సీన్ డూ నాట్ క్రాస్ అనే ఒక టేప్ ఉంది, ఎల్లో కలర్ టేప్ మీద బ్లాక్ లెటర్స్తో రాసి. ఈ క్రైమ్ సీన్ డూ నాట్ క్రాస్ అనేటువంటి టేప్ పెట్టిన తర్వాత ఎవరు కూడా లోపలికి అలో చేయరు. సో అట్లా సీన్ని ప్రొటెక్ట్ చేసి ప్రిజర్వ్ చేయాలి మేము వచ్చేంత వరకు. దానికోసం అని చెప్పేసి మేము ఏం చేసామంటే హైదరాబాద్ సిటీలో ఎస్పెషల్లీ ప్రతి పెట్రోలింగ్ వెహికల్లో, పెట్రో కార్స్ మనకు ఉన్నాయి కదా ఇప్పుడు, ఈ పెట్రో కార్స్ అన్నింటిలో కూడా కోన్స్, తర్వాత క్రైమ్ సీన్ డూ నాట్ క్రాస్ అనేటువంటి ఎల్లో టేప్ని సమకూర్చడం జరిగింది. సో ఇమీడియట్గా ఏదైనా క్రైమ్ సీన్ రిపోర్ట్ కాగానే, క్రైమ్ రిపోర్ట్ కాగానే ఆ క్రైమ్ సీన్కి పెట్రోల్ వెహికల్స్ లేదా బ్లూ కోట్స్ వెహికల్స్ వెళ్ళడం, దాన్ని ప్రాపర్గా కార్డన్ ఆఫ్ చేయడం, సో క్రైమ్ సీన్ టేప్స్ పెట్టేసి దాన్ని ప్రిజర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మేము యాజ్ సూన్ యాజ్ క్రైమ్ జరిగిన వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి కంట్రోల్ రూమ్ నుంచి, తర్వాత సీనియర్ ఆఫీసర్స్ కూడా చేస్తారు డిపెండింగ్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద సీన్ క్రైమ్. సో అది చాలా గ్రావిటీ ఉన్నది కాబట్టి వెంటనే ఆ క్రైమ్ సీన్కి అక్కడ రీచ్ అయిన తర్వాత వెంటనే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేయడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయని చెప్పి క్షుణ్ణంగా సెర్చ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఎక్కువగా ఏంటంటే ఇది ప్రాపర్టీ అఫెన్సెస్ అనగానే మనకి ఛాన్స్ ప్రింట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం, సో ఫింగర్ ప్రింట్స్ మీద. కానీ ఆ పర్టికులర్ ఇన్స్టెంట్స్లో ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నారు, క్రిమినల్స్ కూడా బాగా అవేర్నెస్ వచ్చింది. సో ఎక్కడ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఛాన్స్ ప్రింట్స్ వదలటాయి. సో క్రైమ్ సీన్కి క్రైమ్ చేయడానికి వెళ్ళడానికి ముందే, బిఫోర్ కమిటింగ్ అన్ అఫెన్స్, దే ఆర్ యూజింగ్ ప్రికాషనరీ మెజర్స్, గ్లౌస్ వేసుకున్నటువంటి ఇన్సిడెంట్స్ కానీ చేతులకు ఏదో కట్టుకున్నటువంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఓన్లీ ఛాన్స్ ప్రింట్స్ మీదనే డిపెండ్ అవుతాము అనుకుంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. సో కాబట్టి అదర్ ఆల్టర్నేటివ్ ప్యారలల్ థింగ్స్ ఇంకేమున్నాయి మనకి, అదర్ ఫిజికల్ ఎవిడెన్సెస్ ఏమున్నాయి క్రైమ్ సీన్లో మనం రిట్రీవ్ చేయగలిగినటువంటివి అనేది ఫోకస్ చేస్తే అక్కడ ఛాన్స్ ప్రింట్స్ మాకేం దొరకలేదు, మాతో పాటు ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ కూడా ఉన్నప్పుడు. సో అక్కడ క్రైమ్ సీన్లో ఉన్నటువంటి అదర్ ఆధారాలు ఏమున్నాయి, వేరే ఆధారాలు ఏమున్నాయని ఫోకస్ చేసినప్పుడు మనకి ఒక హిందీలో ఉన్నటువంటి ఒక పేపర్ దొరికింది. ఓకే, పేపర్ ఎట్లా ఉంది అని అంటే ఒక నైఫ్ ఆకారంలో ఉంది, ఒక నైఫ్ని అందులో ఇట్లా పెట్టి దానికి ప్యాక్ చేసినట్టుగా ఉంది. సో నైఫ్ని దానిలోంచి ఒరలోంచి తీసినట్టుగా ఆ పేపర్ని చింపేసి వాడు తీసేస్తాడు. అది అసలు తర్వాత ఏం చేసామంటే ఆ పేపర్ అసలు ఏంటి, డెఫినెట్గా ఆ నైఫ్ అనేది ఇందులోంచే వచ్చింది. సో దీని ఆరిజిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పేసి దాన్ని మెల్లగా ఓపెన్ చేస్తాం. స్టిక్కర్ అంతా వేసున్నది కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఏం కూడా డిస్టర్బ్ కాకుండా ఎక్కడెక్కడికి చిన్న కట్ చేసి అదంతా పరిచేసాం. పేపర్ పరిచి చూస్తే అది మహారాష్ట్రలో జనరేట్ అయినట్టుగా ఫైండ్ అవుట్ చేసి న్యూస్ పేపర్. ఈ న్యూస్ పేపర్ ఎడిషన్ ఏంటి, ఎక్కడి నుంచి ఉన్నాయంటే ముంబై బేస్డ్ లాగా ఉంది. సో వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. తర్వాత లక్కీగా మాకు ఒకటి ఏంటంటే అక్కడ టవర్ లొకేషన్స్లో ఒక ఫోన్ ఇదైంది, మెసేజ్ వచ్చింది, ఎస్ఎంఎస్. సో ఎస్ఎంఎస్ మెసేజ్ వాళ్ళు ఆపరేట్ చూడడం వలన ఆ మెసేజ్ కాల్ అదేనది రికార్డ్ అయింది లాగ్స్లో. సో అక్కడ దాన్ని బట్టి ఇది ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఇన్ డీటెయిల్గా వెళ్ళినప్పుడు అది ముంబై ఆరిజిన్ అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. వెంటనే మన టాస్క్ ఫోర్స్ టీమ్స్ అవన్నీ కూడా వీళ్ళు ట్రైన్లో అక్కడికి వెళ్ళకముందే మన వాళ్ళు అక్కడ ఫ్లైట్లోకి వెళ్ళి రెడీగా ఆ ట్రైన్ని చేయడం, తర్వాత అలానే ప్యాక్ చేసి లోపల వేసేసాడు. సో ఒక చిన్న న్యూస్ పేపర్ పెద్ద కేసు సాల్వ్ చేసేసాడు. కొన్ని ఇన్సిడెంట్లో ఇప్పుడు వాస్తవానికి అంటే సీసీ కెమెరాలు వచ్చాయి. సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత దాంట్లో సీసీ ఫుటేజ్ వ్యవహారం, దాన్ని రావడం వల్ల మీ క్లూస్ టీమ్ పనిభారం తగ్గిందా, అదే కంటిన్యూ అవుతుందా? సీసీ కెమెరాస్ వలన ఏంటంటే మనకి ఒక 60 మంది 70 మంది చేయాల్సినటువంటి పనిని ఒక సీసీ కెమెరా చేస్తుంది. సో మనం లేదంటే ఒక 60 మెంబర్స్ని డిప్లాయ్ చేయాల్సి వస్తుంది, స్టాఫ్ ఫోర్స్ని. సో ఇన్స్టెడ్ ఆఫ్ 60 మెంబర్స్ ఒక సీసీ కెమెరా అక్కడ ఉన్నట్లయితే డెఫినెట్గా ఆ ఏరియాలో ఆ విసినిటీలో ఏం జరుగుతుంది, ఎంట్రీ ఎగ్జిట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంతటితో అది సరిపోదు. సో మీరు సీసీ ఫుటేజెస్ మీరు చూసినట్లయితే రికార్డింగ్ అనేది 24 hours రికార్డింగ్ అంటే చాలా హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ డేటా ఉంటుంది. సో అంత డేటా, రికార్డెడ్ డేటాని మనం రిట్రీవ్ చేయాలంటే కూడా చాలా టైం పడుతుంది. సో ఆ డేటా మనకు కావాల్సి టైము, ఆ టైంలో పర్టికులర్గా ఏ డ్యూరేషన్ ఎప్పుడు జరిగింది అఫెన్స్ అనేది మనకు తెలిస్తే దాన్ని నేరో డౌన్ చేసి ఆ డేటానంతా కూడా చూడాల్సిన వెనక బ్యాక్ ఎండ్లో మేము
జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ సాఫ్ట్వేర్స్ అన్నింటిని కూడా అనాలిసిస్ చేసిన తర్వాత వాటి పర్టికులర్స్ ఒక ప్రాబబుల్ పర్టికులర్స్ అన్ని వాడు ఓపెన్గా ఇట్లా అన్నీ ఏం కట్టుకోకుండా అయితే రాడు కదా, మాస్క్స్ అని అవన్నీ పెట్టుకుని ఉంటాడు. సో మళ్ళీ ఆ ఇమేజ్ని మళ్ళీ అనాలిసిస్ చేయడం, ఇమేజ్ అనాలిసిస్ అని ఒక సాఫ్ట్వేర్ టూల్ ఉంది మనకి. సో ఆ ఇమేజ్ని అనాలిసిస్ చేసి దానిపైన ఉన్నటువంటి మాస్క్ వీలైతే ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంతవరకు ఆ పిక్సెల్స్ అన్ని కూడా క్లియర్ చేసి ప్రాబబుల్గా ఒక కన్క్లూజన్కి వచ్చేటువంటి ఇది ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం అనాలిసిస్ అంటే ఇక్కడ ఎవరై ఉండొచ్చు అనేది మనం వెళ్ళొచ్చు. సో సీసీ కెమెరాస్ వచ్చిన తర్వాత కూడా ఆ సీసీ కెమెరాలో ఉండేటువంటి సీసీ ఫుటేజ్ మళ్ళీ మీరు తీయాల్సిందే. ఓకే. సో సీసీ కెమెరాస్ ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పెడుతున్నాం. సో ఎన్ని కెమెరాస్ ఉన్నాయి దాంట్లో ఆ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఆ పిఎస్లో ఉన్నటువంటి ఆ ఏ కెమెరాస్ దీన్ని రికార్డ్ చేస్తున్నాయి. సో రికార్డ్ చేసినటువంటి సీసీ ఫుటేజ్ అంతా కూడా మన క్లూస్ టీమ్ ఆఫీసర్సే కలెక్ట్ చేయడం, దాన్ని అనాలిసిస్కి మళ్ళీ సిపి ఆఫీస్కి పంపించడం. హైదరాబాద్లో ఒకప్పుడు టెర్రర్ అటాక్స్ బాగా జరిగేవి. బాంబ్ బ్లాస్ట్, సాయిబాబా టెంపుల్ దగ్గర స్కూటర్ బాంబ్ బ్లాస్ట్, టాస్క్ ఫోర్స్ ఆఫీస్ మీద ఏకంగా మానవ బాంబ్. దాని తర్వాత మీ గూగుల్ చాట్విన్ బ్లాస్ట్లు. ఈ బ్లాస్ట్లప్పుడు కొన్ని చోట్ల మీ రోల్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అలాంటి టైంలో మీ వాళ్ళు కూడా గాయపడే అవకాశాలు ఉంటాయి. సో ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు అక్కడ మీరు సేకరించే ఆధారాలు ఏంటి? ఇవి ఎక్స్పోజన్స్ అని అంటాం మనం. బాంబ్ బ్లాస్ట్లనే సైంటిఫిక్గా చెప్పాలంటే ఎక్స్పోజన్స్ అని అంటాం. ఎక్స్పోజన్స్ అనేవి మనం చూసినట్లయితే 3 రకాలైనటువంటి ఎక్స్పోజన్స్ ఉంటాయి. ఒకటి మెకానికల్ ఎక్స్పోజన్స్. మెకానికల్ ఎక్స్పోజన్స్ అంటే ఏదైనా ఒత్తిడి దాని మీద పడినప్పుడు ఆ వెజల్ బ్లాస్ట్ అయిపోవడం, ఎక్స్పాన్షన్ అయ్యేది, అందులో ఉండేటువంటి గ్యాస్ అది తట్టుకోలేక ఆ వెజల్ బ్లోన్ ఆఫ్ అయిపోతుంది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం బాలనగర్ లిమిట్స్లో కొన్ని, కూకట్పల్లి లిమిట్స్లో కొన్ని చూసాం. అక్కడ ఈవెన్ మన ఆసిఫ్ నగర్ లిమిట్స్లో కూడా చూడడం జరిగింది. ఆ గ్యాస్ ఫిల్ చేస్తూ ఉంటాడు, మెయిన్ పెద్ద సిలిండర్లోంచి చిన్న సిలిండర్లో గ్యాస్ ఫిల్ చేస్తూ ఉంటాడు. ఆ గేజ్ అనేది సరిగ్గా పనిచేయకపోతే ఎక్కువ రీఫిల్లింగ్ అప్పుడు ఈ గ్యాస్ ఎక్కువగా అందులో వెళ్ళిపోతుంది కాబట్టి అది విస్టాండ్ చేయలేక ఆ వెసల్ కంటైనర్ ఏదైతే ఉందో బ్లోన్ ఆఫ్, దాన్ని మెకానికల్ ఎక్స్ప్లోజన్స్ అని అంటారు. సో దీనివల్ల కూడా చాలామందికి బాగా సివియర్ ఇంజరీస్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అది నిజంగా అది మెకానికల్ ఎక్స్ప్లోజనా లేకపోతే ఇంకా సంథింగ్ ఏదైనా ఉందా అనేటువంటిది ఇనిషియల్ ఫేజ్లో చాలా టెన్షన్ ఉంటుంది ఐఓకి. సో మేము వెళ్ళి క్రైమ్ సీన్లోకి వెళ్ళిన తర్వాత అదంతా కూడా ఎగ్జామిన్ చేసి ఎందుకైంది, పాసిబిలిటీస్ ఏముంటాయి అవన్నీ వెరిఫై చేసి దాన్ని ఇట్ ఈస్ ఏ మెకానికల్ ఎక్స్ప్లోజన్ అని చెప్పడం జరుగుతుంది. ఇది వన్ కైండ్ ఆఫ్. సెకండ్ కేటగిరీ ఏంటంటే గ్యాసెస్ ఎక్స్ప్లోజన్స్. ఈ గ్యాసెస్ ఎక్స్ప్లోజన్స్లో మనకి సిలిండర్ లీకేజ్, మన ఎల్పిజి గ్యాస్ లీకేజ్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఎల్పిజి గ్యాస్ ప్రతి ఇంట్లో కూడా 1-2 సిలిండర్స్ మనం జనరల్గా ఉంటాయి. సో 1-2 సిలిండర్స్ అంటే మనం ఒక బాంబుని దగ్గర పెట్టుకొని పడుకుంటున్నట్టే, ఇంట్లో ఉన్నట్టే యాక్చువల్గా చెప్పాలంటే. సో ప్రికాషన్స్ కానీ మనం తీసుకోకున్నట్లయితే ఆ ఎల్పిజి సిలిండర్ అనేది లీకేజ్ ఉన్నట్లయితే డెఫినెట్గా ఇట్ యాక్ట్స్ యాజ్ అనే బాంబు పేలితే, కెమికల్ బాంబు పేలితే ఏ విధంగా అయితే వస్తుందో దీని కూడా అంత డ్యామేజ్ వస్తుంది. సో ఎల్పిజి విషయంలో వచ్చినట్లయితే మనం ఆ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దాని నుంచి వచ్చేటువంటి లీక్ అయినటువంటి గ్యాస్ అక్కడ అదే విసినిటీలో ఉండకుండా కింద వెంటిలేటర్స్, మామూలుగా అయితే మనం వెంటిలేటర్ పైన పెట్టుకుంటాం, కానీ గ్యాస్ సిలిండర్ ఎక్కడైతే పెడదామో అక్కడ వెంటిలేటర్ కింద ఉండాలి. కింద ఉన్నట్లయితే ఏమైందంటే ఇది లీక్ అయినటువంటి గ్యాస్ అంతా కూడా కిందికి సెటిల్ అవుతుంది, హైడ్రోకార్బన్స్ కాబట్టి. సో ఈ మిక్చర్ ఏదైతే ఉందో అది అట్మాస్ఫియర్లో ఉండేటువంటి ఆక్సిజన్తో ఒక రేషియో ఫామ్ అవుతుంది, 1:4 రేషియో. సో ఎప్పుడైతే ఇది 1:4 రేషియోలో వస్తుందో అప్పుడు ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్. సో అది పోవాలి అని అంటే మనం కింద ఒక వెంటిలేటర్ కానీ లేదా చిన్న ఓపెనింగ్ గ్యాస్ ఏరేషన్ ఉండేటివి పెట్టుకోగలిగితే ఈ లీక్ అయినటువంటి గ్యాస్ ఇమీడియట్గా ఈ 1:4 రేషియో ఫామ్ అవ్వకుండానే బయట అట్మాస్ఫియర్లో డిస్పర్స్ అయిపోతుంది. సో ఇది చాలా ప్రికాషనరీ మెజర్. అట్లా చేయకుండా ఉన్నట్టయితే ఇప్పుడు కుషాయిగూడ లిమిట్స్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అందరూ మ్యారేజ్కని పాపం వెళ్ళారు, ఏదో ఫంక్షన్ ఉందని చెప్పేసి. మళ్ళీ నైట్ అబౌట్ 12 o'clock వచ్చి పడుకున్నారు. మార్నింగ్ వాకింగ్కి వెళ్దామని చెప్పేసి హస్బెండ్ కొంచెం వేడి నీళ్ళు ఏదో పెట్టుకుందామని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు జనరల్గా చీకటి ఉంటుంది, లైట్స్ అని తీసేస్తాం కాబట్టి జస్ట్ స్విచ్ ఆన్ చేయగానే మొత్తం బ్లోన్ ఆఫ్ అయ్యడం కాదు, మొత్తం అందరూ సివియర్లీ ఎఫెక్టెడ్. అదే కాకుండా సివియర్ ఎఫెక్టెడ్, ఆల్ ఆర్ డెడ్. తర్వాత అది కాకుండా అక్కడ బిల్డింగ్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. దాని యొక్క రెమినెంట్స్ గ్యాసెస్ ఎక్స్పోజన్ వలన జనరేట్ అయినటువంటి రెమినెంట్స్ అవన్నీ కూడా ఎగిరి చాలా డిస్టెన్స్లో
పడడం జరిగింది. సో ఎందుకు చెప్తున్నా అంటే దాని ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కేజీ కానీ 2 kgs కానీ గ్యాస్ రిలీజ్ అయినట్లయితే, లీక్ అయినట్లయితే దానికి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవి సెకండ్ కేటగిరీ ఆఫ్ ఎక్స్పోజన్స్. ఇంకా థర్డ్ కేటగిరీ ఆఫ్ ఎక్స్పోజన్స్ జనరల్గా ఇవి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతిలో ఎక్కువగా ఉంటాయి. సో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని అంటే మీకు ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మీకు తెలుసు, చాలా వెరైటీ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఎక్కువగా మనకి ఏంటంటే నైట్రోగ్లిజరిన్ బేస్డ్, అంటే డైనమైట్ బేస్డ్, ఎన్జీ బేస్డ్, నైట్రోగ్లిజరిన్ బేస్డ్, ఇవి పీడబ్ల్యూజీ ఎక్కువగా వాడతారు. సో మన దగ్గర ఉన్నటువంటి జరిగినటువంటి ఇన్స్టెన్స్లో మీరు చెప్పినట్టుగా దిల్సుఖ్నగర్ బ్లాస్ట్ అయితేనేముంది, ఇక్కడ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ బాంబు అయితే, వీటన్నిటిలో కూడా ఎక్కువగా వాడినటువంటిది నైట్రోగ్లిజరిన్. సో ఈ నైట్రోగ్లిజరిన్ అనేది ఏమవుతుందంటే ఇది బాగా లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు, యాక్చువల్గా ఇది లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు వెరీ సెన్సిటివ్ టు హీట్, ఫ్రిక్షన్, ప్రెషర్ అనమాట. సో దానికి కొంచెం కిసల్గర్ అనేటువంటిది కలిపి సెకండ్ వరల్డ్ వార్లో అసలు దీనికి పెద్ద ఇంపార్టెన్స్ లేకుండే ఫస్ట్. ఎందుకంటే ఇట్స్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టాస్క్ అట్ దట్ టైం. సో ఆ ట్రాన్స్పోర్టేషన్ చేయలేక దీన్ని అప్పుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ ఏం చేశారంటే దీనికి కిసల్గర్ అనే ఒక సముద్ర సబ్స్టెన్స్ని కలిపాడు. దానికి సీ అనిమల్స్ని బాగా క్రష్ చేసి దాని నుంచి వచ్చిన పౌడర్ని కలిపి దాన్ని సెమీ సాలిడ్ ఫామ్లో కన్వర్ట్ చేశారు. ఎప్పుడైతే సెమీ సాలిడ్ ఫామ్లో కన్వర్ట్ చేశారో దాన్ని ఒక పేపర్లో ర్యాప్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టారు. వాటిని మనం జెలటిన్ స్టిక్స్ అని అంటాం. ఓకే, సో ఫస్ట్ జెలటిన్ స్టిక్ అట్లా తయారయ్యాయి. సో ఈ జెలటిన్ స్టిక్స్ అనేవి ఎక్కడికంటే అక్కడికి ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ చేసి దాన్ని సెకండ్ వరల్డ్ వార్లో బాగా విరివిగా వాడడం జరిగింది ఆల్ఫ్రెడ్ నోబెల్. సో ఈ ప్రాఫిట్స్ అతనికి రావడం కూడా జరిగింది, మీకు అందరికీ తెలుసు. సో ఈ జెలటిన్ స్టిక్స్ అనేవి చాలా చాలా డేంజరస్. దే యాక్ట్స్ యాజ్ ఏ ప్రైమరీ యాజ్ వెల్ యాజ్ సెకండరీ ఎక్స్పోజెస్. సో తక్కువ క్వాంటిటీలో పెట్టి బాగా సెన్సిటివ్గా కూడా ఒక ఎలక్ట్రికల్ డిటోనేటర్స్, అంటే ఒక బాంబు కన్స్ట్రక్షన్ మనం జనరల్గా ఓవరాల్గా చెప్పకూడదు, కానీ ఓవరాల్గా చూస్తే ఎట్లా ఉంటుంది అంటే దానికి ప్రైమింగ్ మిక్చర్ కలిగి ఉన్నటువంటి ఒక డిటోనేటర్ అవసరం, ఆ తర్వాత ఒక కంటైనర్ అవసరం, కంటైనర్లో ఎక్స్పోజివ్ సబ్స్టెన్స్ అవసరం, ఆ తర్వాత మెకానిజమ్స్, దాన్ని ఎట్లా బ్లాస్ట్ చేస్తారు అనేటువంటి మెకానిజం, ఇలా వేరియస్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో మనం క్రైమ్ సీన్కి వెళ్ళిన తర్వాత ఈ వేరియస్ కాంపోనెంట్స్ ఏమున్నాయనేది సెర్చ్ చేయాలి. చాలా టీడీఎస్, అంత ఈజీ టాస్క్ కాదు. అంతా బ్లాస్ట్ అయ్యే ఏరియా అంతా కూడా విసినిటీస్ మీకు డ్యామేజ్ అయినట్టు ఫ్రాగ్మెంట్స్, తర్వాత వెహికల్స్ ఉంటే వెహికల్స్ డ్యామేజ్ అయిన పార్ట్స్. సో ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు రికవర్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ ద బ్లోన్ ఆఫ్ బాంబ్. అయినా కానీ స్టిల్ మనకి మాధవరెడ్డి ఇన్సిడెంట్ కానీ, లేకపోతే మాధవరెడ్డి ఎక్స్ మినిస్టర్ గారు గట్కేసర్ దగ్గర జరిగినటువంటి ఎక్స్పోజన్ అయితేనేముంది, తర్వాత మీరు అన్నట్టు దిల్సుఖ్నగర్ ఎక్స్పోజన్ అయితేనేముంది. సో వీటిల్లో కూడా మేము ఏం చేస్తామంటే క్రైమ్ సీన్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని మొత్తం మళ్ళీ ప్రిజర్వ్ చేయాలి. అది ఇక బండగుర్తు అనమాట. ప్రిజర్వ్ చేసిన దాని నుంచి దూరం నుంచి కాస్త ఫ్లాష్ లేకుండా ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం. సో ఆ తర్వాత దాని క్రైమ్ సీన్లోకి ఎంటర్ అయిన తర్వాత క్రైమ్ సీన్లో ఉన్నటువంటి మేము క్రైమ్ సీన్లోకి ఎంటర్ అయ్యే ముందు బాంబు డిఫ్యూజల్ స్క్వాడ్ ఉంటుంది. సో వాళ్ళని ఒకసారి మొత్తం ఓవరాల్గా డిటెక్షన్ టీమ్ని పంపించేసి ఓవరాల్గా ఇన్స్పెక్ట్ చేయమని చెప్తాం. ఇంకా స్టిల్ ఏమైనా అన్బ్లోన్ అంటే ఎక్స్పోర్ట్ కానటువంటి బాంబ్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేయమని చెప్తాం. సో ఎక్స్పోర్ట్ కానటువంటి బాంబ్స్ ఏమైనా ఉన్నట్లయితే మళ్ళీ బాంబ్ డిఫ్యూజల్ స్క్వాడ్ రావడం, దాన్ని డిఫ్యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎంత చెక్ చేసినా కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మిస్ అయ్యేటువంటి స్కోప్ ఉంటుంది. సో అక్కడ అనుకోకుండా ఎవరైనా పర్సనల్ ఇట్లాగే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కానీ లేదా పీపుల్ లైక్ అస్ మేము అక్కడ ఒక కాల్ పడిందంటే బ్లాక్ అవుట్ ఛాన్సెస్ ఉంటాయి. సో రిస్క్ చాలా ఉంటుంది ఎక్స్పోజన్ సీన్స్ని ప్రాసెస్ చేయడం అనేది. అయినా కానీ ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో మీకు చెప్పినట్టుగా మాధవరెడ్డి గారి ఇన్సిడెంట్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ ఏం చేశారు, బకెట్స్లో బాంబ్స్ పెట్టడం జరిగింది, ప్లాస్టిక్ బకెట్స్. సో ఆ ప్లాస్టిక్ బకెట్స్ ఎలా పెట్టారు ఏంటంటే అప్పట్లో పీడబ్ల్యూజీ వాళ్ళు ఒక రోడ్ లేయింగ్ లేబర్ లాగా చేరి కాంట్రాక్టర్ దగ్గర ఆ రోడ్లు లే చేసేటప్పుడే ముందు ప్లాంట్ చేసుకోవడం జరిగింది. సో ప్లాంట్ చేసుకున్నటువంటి మైన్స్ అన్నిటికి కూడా ఈ వైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని చిన్న గ్రూవ్స్ ఉంటాయి, ఆ బ్రిడ్జ్ పైనుంచి రెయిన్ వాటర్ పడినప్పుడు పోవడానికైనా ఒక గ్రూవ్స్ ఏర్పాటు చేస్తారు. సో ఆ గ్రూవ్స్లో ఒక సైడ్కి సిమెంటింగ్ చేసి దాంట్లో వైర్ని కింది వరకు తీసుకొని వదిలిపెట్టారు. సో ఇప్పుడు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద టార్గెట్. సో టార్గెట్ ఏంటి, ఎక్స్ మినిస్టర్ మాధవరెడ్డి గారు. సో మాధవరెడ్డి గారు యాదగిరిగుట్టకి వెళ్ళి రిటర్న్ అవుతున్నారనే విషయం వాళ్ళకి లీక్ అయింది. సో లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ఏం చేశారు, వెంటనే వాళ్ళు యాక్టివేట్ అయిపోయి ఆ వైర్ ఏదైతే ఉందో దాన్ని దాదాపు ఒక 200 మీటర్స్ బుషెస్ వరకు ఆ ట్రాక్ ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో
ఆ బుషెస్ వరకు వైర్ వేసుకొని అప్పుడే కనెక్ట్ చేసేసుకొని ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో వాళ్ళు కూర్చున్నారు. సో 200 మీటర్స్లో ఉన్నటువంటి స్విచ్ అంటాం దాన్ని మనం. అక్కడ నుండి పవర్ ఇక్కడ వరకు రావాలని అంటే మామూలుగా బ్యాటరీస్ లేకపోతే పెన్ సెల్స్ ఇవి పనిచేయవు. సో కాబట్టి ఏం చేశారు అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ యూసేజ్ ఆఫ్ ఫోటో ఫ్లాషెస్. సో ఫోటో కెమెరాలలో మనం కెమెరా ఉన్నప్పుడు దానికి ఒక యాక్సెసరీ ఏంటంటే ఫ్లాష్. సో ఈ ఫ్లాష్ అనేటువంటి దాన్ని ఏం చేశారంటే ఫ్లాష్ అనే లైట్ రాకుండా దాని లోపల ఫోటో మల్టిప్లయర్స్ ఉంటాయి. సో ఈ ఫోటో మల్టిప్లయర్ వలన జనరేట్ అయినటువంటి ఎనర్జీని ఫ్లాష్ కింద మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ ఫోటో మల్టిప్లయర్స్ సహాయంతో ఆ హీట్ అనేది లైట్ అనేది రాకుండా దాన్ని డిస్కనెక్ట్ చేసి ఆ అవుట్పుట్ని మొత్తం కూడా ఈ వైర్కి డిటనేటర్ వైర్కి ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్క ఫ్లాష్ నుంచి దాదాపుగా ఒక 200 మీటర్స్ ఈజీగా పోతుంది ఆ ఎనర్జీ, అంటే జర్నీ ట్రావెల్ చేయగలుగుతుంది. ఎందుకైనా మంచి సేఫ్ సైడ్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే 2 ఫ్లాషెస్ని కెమెరా ఫ్లాషెస్ని సిరీస్లో కనెక్ట్ చేసుకొని అక్కడ దానికి ఒక మనం గ్రీన్ బటన్ అవుతుంది అది స్విచ్ ఆన్ అయ్యేటట్టుగానే దానికి ఒక స్విచ్ పెట్టుకొని ఆ గ్రీన్ బటన్ తీసేసి దానికి స్విచ్ పెట్టుకొని ఫిజికల్ స్విచ్ అక్కడి నుంచి ఆపరేట్ చేయడం జరిగింది. సో ఒకసారి బ్లోన్ అయిన తర్వాత క్రైమ్ సీన్కి వెళ్ళి మేము చూసినప్పుడు ఇది న్యూ కైండ్ ఆఫ్ టెక్నాలజీ, అంటే స్విచ్ న్యూ కైండ్ ఆఫ్ స్విచ్ వాడారు అనేటువంటి విషయం అప్పుడు మాకు ఇదైనప్పుడు మేము సర్ప్రైజ్డ్. సో ఇట్లా ఒక్కొక్క క్రైమ్ సీన్లో ఒక్కొక్క డివైస్ ఎక్స్పోజన్ అయినప్పుడు ఆ విసినిటీలో ఏర్పడేటువంటి ఇంపాక్ట్తో పాటుగా మేము కూడా చాలా కేర్ఫుల్గా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటూ ఆ క్రైమ్ సీన్ అంతా కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇట్లాంటి ఎక్స్ప్లోజన్స్ తయారు చేసేటువంటి కంపెనీస్లో కూడా బ్లాస్ట్ అయింది. మీకు నల్గొండ లిమిట్స్లో చూసినట్లయితే ఒక PETN తయారయ్యేటువంటి ఒక కెమికల్ ఇండస్ట్రీ. సో ఆ ఎక్స్ప్లోజివ్స్ తయారు చేసేటువంటి ఇండస్ట్రీలో బ్లాస్ట్ అయినప్పుడు ఆ సీన్ కూడా మేము విజిట్ చేయాల్సి వస్తుంది. సో అది చాలా రిస్కీతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే ఎక్స్ప్లోజివ్ మెటీరియలే తయారు చేస్తారు కాబట్టి ఆ విసినిటీలో అంతా కూడా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ ప్లాంట్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో మళ్ళీ మనం అడుగు వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. PET అనేది చాలా వెరీ సెన్సిటివ్ టు హీట్, ఫ్రిక్షన్ అండ్ ప్రెషర్. సో దాన్ని ఎలక్ట్రికల్ డిటనేటర్స్లో ఎక్కువగా వాడతారు, లేదా డిటనేటింగ్ కార్డ్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఈ మెటీరియల్ అనేది చాలా కేర్ఫుల్గా మనం డీల్ చేయకపోతే అక్కడక్కడే చాలా ప్రమాదాన్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సో ఇది తర్వాత ఐడియల్ అని మీకు ఇండియన్ డిటనేటర్స్ లిమిటెడ్ మనకి ఇక్కడ ఇప్పుడు గల్ఫ్ ఆయిల్ లిమిటెడ్ అని దాన్ని మార్చడం జరిగింది కూకట్పల్లి దగ్గర ముసాపేట్. అక్కడైతే ఒక 2-3 టైమ్స్ జరిగి ఉంటాయి. సో అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చూసాం మేము. అక్కడ కూడా సేమ్ PETN కార్డ్ ప్రిపరేషన్ దగ్గరనే ఆ హీట్ మెకానిజం ఏంటో దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోవడం వలన ఇన్సిడెంట్ జరిగినట్టుగా కనుక్కున్నాం. తర్వాత ఇంకొకటి అదే కూకట్పల్లి అప్పుడు CV ఆనంద్ సార్ CPగా ఉన్న టైంలో లోపల ఇంటీరియర్ ఎక్కడైతే రిజెక్టెడ్ మెటీరియల్ ఉంటుందో జనరల్గా ఎలక్ట్రికల్ డిటనేటర్గా ఒక 2 మీటర్స్ వైర్ ఇస్తాడు. సో ఆ 2 మీటర్స్ వైర్ ఏమవుతుందంటే దాన్ని సేవ్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి ఒక కటర్ ఏర్పాటు చేసుకొని ఒక పెద్ద ఓపెన్ ఏరియాలో ఒక పెద్ద షెడ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దాదాపు ఒక 12 to 15 మెంబర్స్ అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు కటర్స్ పెట్టుకొని. సో ఈచ్ గ్రూప్ కంప్రైజింగ్ ఆఫ్ అరౌండ్ 4 to 5 పీపుల్ అనమాట. ఒక 4-5 పీపుల్ అక్కడ వర్క్ గ్రూప్స్గా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటుగా కొంత లేబర్, అసిస్టింగ్ లేబర్ అంతా. సో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఏమైందంటే వీళ్ళకి బంచ్ ఆఫ్ ఎలక్ట్రికల్ డిటనేటర్స్ ఉంటాయి. దాదాపు ఒక్కొక్క దాంట్లో 24 ఉంటాయి. సో 24 ఒక్కొక్కటి తీసి కట్ చేయడం కష్టం కాబట్టి ఈ బంచ్ ఏం చేస్తారంటే పెట్టి కట్టర్తో ఒకసారి కట్ చేస్తే ఈ వైర్ ఇట్ వస్తుంది, డిటనేటర్స్ పక్కన పడిపోతూ ఉంటాయి. సో మేము వెళ్ళి ఆ క్రైమ్ సీన్లో చూస్తే మాకు ఎర్లీ ఫేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతా అగమ్యగోచరంగా ఉంటుంది. ఏం జరిగింది ఏంటని ఒక అసెస్మెంట్కి రావడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. కానీ అంత టైం మనం IOకి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ వాళ్ళు మనకి ఇవ్వరు. సో చాలా క్విక్గా ఒక కంక్లూజన్కి అరైవ్ కావాలి అని అంటే మనం చాలా స్పీడ్గా యాక్ట్ చేయాలి. ఆ కాన్సిక్వెన్సెస్, ఫ్యాక్ట్ తర్వాత ఏం జరిగి ఉంటుంది అనేది రీకన్స్ట్రక్షన్ పార్ట్ మీద అక్కడ ఉన్నటువంటి మెటీరియల్స్ని అన్నింటిని కూడా కలెక్ట్ చేసినటువంటి మెటీరియల్ ఎందుకు అక్కడ ఆ పరిస్థితిలో ఉన్నదనేటువంటిదాన్ని ఎగ్జామిన్ చేయాలి, అనాలిసిస్ చేసుకోవాలి. సో మేము వెళ్ళి చూస్తే అక్కడ ఏమైందనంటే ఒక కట్టర్స్ కనిపించాయి మాకు. ఈ కట్టర్ ఇంపాక్ట్ వన్ ఆఫ్ ద కట్టర్కి బాగా ఇంపాక్ట్ అయినటువంటిది కనిపించింది. సో ఆ కటింగ్ మిషన్ మొత్తం కూడా బ్లోన్ ఆఫ్ అయిపోయి అది కొంచెం బెండ్ అయినట్టుగా కట్టర్ చూసాం. ఎందుకు ఇది బెండ్ అయిందని ఆలోచించాం. అప్పుడు మళ్ళీ బ్యాక్ రీకన్స్ట్రక్షన్ చేసుకుంటే బండిల్స్ ఆఫ్ డిటనేటర్ వైర్స్ అన్నీ ఉంటున్నాయి. అంటే ఇట్స్ ద ప్రాసెస్ ఆఫ్ రికవరింగ్ ఎలక్ట్రికల్ వైర్స్ ఫ్రమ్ ద డిటనేటర్. సో ఆ ప్రాసెస్లో వీళ్ళు
ఏవైతే రిజెక్టెడ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్కి సంబంధించినటువంటి వైర్స్ని సేవ్ చేయడానికి 2.5 మీటర్స్ వైర్ని సేవ్ చేయడానికి వాళ్ళు పెట్టుకునేటువంటి ఆ ప్రాసెస్లో ఎప్పుడైతే ఈ వైర్స్ కట్ చేయడానికి పెట్టినప్పుడు లాగారు. జనరల్గా కట్ చేయడం అంటే ఎట్లా ఫిజికల్గా హ్యాండ్స్తో కట్ చేయడం కాదు, లెగ్స్తో. సో రైట్ లెగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ కట్ అవుతుంది. సో రైట్ లెగ్కి లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నటువంటి బంచ్ ఆఫ్ వైర్స్కి సింక్రనైజేషన్ ఉండాలి ఎప్పుడు. ఇది 100% మెయింటైన్ చేస్తారు, కానీ ఇది ఎప్పుడైనా రిస్కీనే. ఈ సింక్రనైజేషన్ మనం ఎప్పుడైతే తొక్కుతామో ఇది లాగేటువంటి కార్యక్రమం కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఆ టైమింగ్ కొంచెం ఇదైతే ఈ డిటనేటర్స్ ఇంకా ముందుకు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో ఎగ్జాక్ట్గా కట్టర్ ఆ డిటనేటర్స్ మీద పడడం, మొత్తం ఎంటైర్ షెడ్ అంతా కూడా బాగా కొలాప్స్ అయిపోవడం, దాదాపుగా ఒక 15 మెంబర్స్ వరకు అక్కడ చనిపోవడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత ద ఇన్సిడెంట్ అయిపోతుంది, మీరు దూరం నుంచి ఫ్లాష్ లేకుండా ఫోటోస్ అంటే కొన్ని మనకి ఫ్లాష్ లైట్తో కూడా సెన్సిటివ్ ఉండేటువంటి కెమికల్స్ ఉంటాయి. సో ఆ సెన్సిటివిటీని తగ్గించడానికి సాధ్యమైనంత వరకు మనం ఏం చేస్తామంటే ముందు ఆ క్రైమ్ సీన్ని బాగా, ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ఇండస్ట్రీలో బ్లాస్ట్ అయింది, ముందు ఆ ఏరియాని డ్యాంపెన్ చేసుకోవాలి. అంటే కొంచెం డ్యాంప్ అంటే మాయిశ్చర్ ఉండేట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే ఏ మాత్రం ప్రెజర్ బిల్డప్ అయినా కానీ అది బ్లోన్ ఆఫ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకు? అది ప్రైమరీ ఎక్స్పోజర్స్ ఆర్ హ్యావింగ్ ఏ ప్రాపర్టీస్ లైక్ వెరీ సెన్సిటివ్ టు హీట్, ఫ్రిక్షన్, ప్రెజర్. సో మనం కాలు పెట్టి తొక్కుతున్నాం, క్రష్ చేస్తామనంటే ప్రెజర్ అప్లై చేస్తున్నాం, కాబట్టి బ్లోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే హీట్, అక్కడ మనం లైట్ వెలిగించామంటే హీట్ జనరేట్ అయ్యేటువంటి స్కోప్ ఉంది. సో ఇలా ప్రెజర్ అప్లై చేయకూడదు, ఫ్రిక్షన్ అప్లై చేయకూడదు, హీట్ అప్లై చేయకూడదు. ఎందుకు? ఈ మూడింటికి కూడా అది సెన్సిటివ్ కాబట్టి. సో సెన్సిటివ్ ఉన్నటువంటి ఆ ఎక్స్పోజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాండిల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కొన్ని అంటే మీరు ఇచ్చే ఆధారాలు క్లూస్ ఇచ్చేదాని మీద కేసు ఇది ఉంటుంది, నేరస్తులకు శిక్ష పడడం కానీ, లేకపోతే ఆ కేసు వ్యవహారానికి సంబంధించి చాలా కాలం కూడా కోర్టులో నడుస్తుంది. ఇన్ కేసు మీరు ఇచ్చిన ఆధారం పోయిందనుకోండి, దాన్ని ఎలా మీరు ప్రిజర్వ్ చేసి పెడతారా మళ్ళీ? లేదంటే ఆ ఆధారాలు మీ దగ్గరే ఉంటాయా, లేదంటే కన్సల్ట్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తారా? ఎలా జరుగుతుంది ప్రాసెస్? జనరల్గా ఏదైనా క్రైమ్ జరిగిన తర్వాత ఇమీడియట్గా అక్కడ ప్యారలల్గా మనకు కూడా క్లూస్ టీమ్స్ రావాలని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది, రిక్విజిషన్స్. సో రిక్విజిషన్స్ అనేవి మనకు జనరల్గా కంట్రోల్ రూమ్ నుంచి కానీ, లేదా కన్సర్న్ ఐఓ నుంచి కానీ, లేదా జోన్లో ఉండేటువంటి లేదా ఏసీపీ గారి దగ్గర ఉన్నటువంటి మెకానిజం ఏదైతే ఉందో దాని ద్వారా ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం జరుగుతుంది టీమ్స్కి. సో ఆ దగ్గరలో ఉన్న విసినిటీలో ఉన్నటువంటి టీం క్రైమ్ సీన్కి వెళ్ళడం జరుగుతుంది. సో క్రైమ్ సీన్కి వెళ్ళే ముందే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా క్రైమ్ సీన్ అంతా కూడా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కన్సర్న్డ్ పెట్రో వెహికల్స్ది లేదా బ్లూ కోడ్స్ వల్ల. సో ప్రొటెక్ట్ చేసినటువంటి క్రైమ్ సీన్లో మైన్యూట్గా సెర్చ్ చేసి కొన్ని ఏమో విజిబుల్గా కనిపిస్తూ ఉంటాయి, ఫిజికల్ ఎవిడెన్సెస్ అని అంటాం వీటిని మనం, లేదా మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అని అంటాం. సో ఈ ఫిజికల్ ఎవిడెన్సెస్ అనేవి భౌతిక సాక్ష్యాధారాలు కాబట్టి సో వీటిని ప్రాపర్గా కలెక్ట్ చేయాలి. అంటే కొన్ని చూడగానే కనిపిస్తాయి, సిగర్ బట్ ఉంది కనిపిస్తుంది, బుల్లెట్ ఎంటీ షెల్ ఉంది కనిపిస్తుంది, లేదా స్పెంట్ బుల్లెట్ ఉంటుంది పడిపోయి ఉంటుంది అక్కడ కనిపిస్తుంది, బ్లడ్ స్టెయిన్ ఉంటుంది కనిపిస్తుంది. సో వీటన్నిటిని కూడా మనం ఫిజికల్ ఎవిడెన్సెస్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి, అంటే ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ మోర్ రిలవెంట్ టు ద క్రైమ్ అనే వాటిని మనం ఫిజికల్ ఎవిడెన్సెస్ అని అంటాం. ఇప్పుడు అదే మీకు ఒక నైఫ్ ఉంటుంది, కిచెన్లో నైఫ్ పెట్టుకుంటే దట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ ఎవిడెన్స్. అదే నైఫ్ మనం క్రైమ్ పర్పెట్రేషన్కి వాడినట్లయితే దాన్ని మనం ఫిజికల్ ఎవిడెన్స్ అని అంటాం. సో దాని మీద బ్లడ్ ఉందా లేదా, సో అది ఎందుకు ఇక్కడ ఈ క్రైమ్ సీన్లో ఉంది, సో ఇది ఏర్పరిచినటువంటి గాయం ఏదైతే ఉందో సైజ్, దీని సైజు ఆ బాడీ పైన ఉన్నటువంటి వూండ్ సైజ్ సేమా కాదా, అట్లా ఈ విధంగా రీకన్స్ట్రక్ట్ చేసి కనుక్కుంటూ ఉంటాం అన్నమాట. సో క్రైమ్ సీన్లో ఉండేటువంటి ఆధారాలని కొన్ని ఏమో మైక్రోస్కోపిక్ అని అంటాం, కంటికి కనిపిస్తూ ఉంటాయి, కొన్ని మైక్రోస్కోపిక్ అంటాం. ఇప్పుడు వచ్చేటువంటి టెక్నాలజీ అంతా నానోస్కోప్, నానో లెవెల్లో ఉంటున్నాయి. ఇప్పుడు నానో లెవెల్లో ఉండేటువంటి ఆధారాలను కూడా మనం ఇప్పుడు కలెక్ట్ చేసేటువంటి మెకానిజం జరుగుతుంది. కొన్ని ఇప్పుడు వచ్చే క్రైమ్ సీన్స్ మీరు చూసినట్లయితే ఈ మధ్య బాగా టెక్నాలజీ బాగా ఎక్కువైపోయింది, ఇంప్రూవైజ్డ్ కాబట్టి. సో ఈ ఇంప్రూవ్ అయినటువంటి టెక్నో ఏజ్లో మనం ఉన్నాం కాబట్టి సో ఇప్పుడంతా అసలు క్రైమ్ సీనే లేనటువంటి సీన్స్ ఉన్నాయి, అంటే విర్చువల్ క్రైమ్ సీన్స్ అంటాం మనం. సో ఎక్కడో పర్పెట్రేటర్ ఎక్కడో కూర్చుంటాడు, ఇక్కడ ఆపరేట్ చేస్తాడు మన అకౌంట్ని, సో మన అకౌంట్లో ఉన్నటువంటి మనీ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇవి నెట్వర్క్ బేస్డ్ అఫెన్సెస్, తర్వాత సైబర్ స్పేస్ని ఉపయోగించి చేసేటువంటి అఫెన్సెస్ ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా జరుగుతుంది. సో ఒక అఫెండర్ పాతకాలంలో అయితే మీరు చూస్తే ఒక అఫెండర్ ఒక హజ్బీ చేయాలి, బర్గ్లరీ చేయాలి, హౌస్ బ్రేక్ చేయాలి, వాడు హౌస్ బ్రేక్ చేస్తాడు, చేసిన తర్వాత లోపలికి వెళ్తాడు, వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపల ఇంకేమైనా అల్మారా ఉంటే అల్మారాని పగలగొట్టాలి, తీరా అందులో చూస్తే
ప్రాపర్టీ క్యాష్ ఉండొచ్చు, గోల్డ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అన్సర్టన్. కానీ ఎక్కడో ఆన్లైన్లో కూర్చొని సైబర్ కెఫేలోనో లేకపోతే ఇంకెక్కడన్నా కూర్చొని మీ ఒక 100-200 అకౌంట్స్ రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒకటి అకౌంట్ బ్రేక్ అవ్వడం జరుగుతుంది. లేదా ఒక చిన్న లింక్ మీకు పంపించి మీ లింక్ మీరు ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తారో, ప్రెస్ చేస్తారో, దాని ద్వారా మీ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో దాని ద్వారా అతను మీకు సంబంధించినటువంటి అకౌంట్లోంచి మనీ తీసుకొని ఉండేది. సో ఇక్కడ క్రైమ్ సీన్లో ఉండేటువంటి మైక్రో, నానో అనే కాకుండా విర్చువల్ క్రైమ్ సీన్స్లో ఉండేటువంటి ఆధారాలను కూడా సేకరించాల్సినటువంటి అవసరం ఛాలెంజ్ ముందు రాబోతుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మీరు అంటే ఒక టైమింగ్ అంటూ ఉండదు క్లూస్టీ, పర్టికులర్ టైం. మిగతా డిపార్ట్మెంట్లో వ్యవహారం చూసుకుంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కన్సల్ట్ ఎస్ఐ కానప్పుడు కానిస్టేబుల్ ఉన్నప్పుడు హెడ్ కానిస్టేబుల్. కానీ క్లూస్ టీమ్ విభాగం ఎట్లా ఉంటుందంటే అర్ధరాత్రి లేదా అపరాత్రి మర్డర్ జరగవచ్చు, ఇంకేదైనా ఘోరం జరగవచ్చు, చెప్పకుండా జరిగేదే ప్రమాదం. అలాంటి టైంలో మీరు స్ట్రెస్గా ఫీల్ అయింది ఏదన్నా? ఇప్పుడు చాలా క్రైమ్ సీన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనకి చెప్పి రావు కాబట్టి సడన్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఎక్కువ టైం కూడా తీసుకోవడానికి ఉండదు, యాక్చువల్గా తీసుకోకూడదు కూడా. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే రెస్పాండ్ అవ్వగలిగితే, అంటే ఏ స్టేజ్లో ఉన్నా కానీ ముందు ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వాలి, తీసి పెట్టండి. సో ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వాలి కాబట్టి సో క్రైమ్ సీన్ అనే విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత మనకి గ్యాప్ ఏర్పడుతూ ఉంటే అందులో ఉండేటువంటి ఎవిడెన్సెస్ డిస్ట్రాయ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు సపోజ్ మీరు ఫస్ట్ 6 అవర్స్లో అటెండ్ అయ్యారు క్రైమ్ సీన్కి, ఫస్ట్ 2 అవర్స్లో అటెండ్ అయ్యారు, లాట్ ఆఫ్ వైటల్ ఎవిడెన్సెస్ యూ కెన్ ఏబుల్ టు సీ. అట్లాగే 6 అవర్స్ ఇచ్చారు, సో దెర్ మైట్ బి సమ్ ఛాన్సెస్ ఆఫ్ డిప్లీషన్, అంటే పోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఒక టూ డేస్ తర్వాత చూసారు, 1 డే తర్వాత చూసారు, లేదా 24 అవర్స్ తర్వాత, 15 డేస్ తర్వాత చూసారు. ఇట్లా మనం టైం ఎక్కువగా పెరుగుతున్న కొద్దీ అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్సెస్ కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో క్రైమ్ సీన్ విజిట్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. కాబట్టి మనం ఏ స్టేజ్లో ఉన్నా ఎట్లా ఉన్నా ఇమీడియట్గా క్రైమ్ సీన్కి వెళ్ళాలి. సో కొన్నిసార్లు క్రైమ్ సీన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటుందో తెలియదు. మేము ప్రీ కన్సీవ్డ్ ఐడియాతో విజువాలిటీతో మేము క్రైమ్ సీన్ని విజిట్ చేయం కాబట్టి ఓపెన్ మైండ్తో క్రైమ్ సీన్కి వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి ఆధారాలు ఏమున్నాయో వాటిని బేస్ చేసుకొని అప్పటికప్పుడే ఆ ఆధారాలు, ఆ క్రైమ్కి దానికి సూటబుల్ ఆధారాలు ఏమున్నాయి వాటిని రిట్రీవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మీకు జ్యువెలరీ షాపు అలుకాస్ దాంట్లో జరిగినటువంటిది, సో అది చూడడానికి తెప్టే ప్రాపర్టీ అఫెన్సే, కానీ అందులోకి వాడు వచ్చి అట్లా కుంటోడ్లాగా అక్కడ హ్యాండిక్యాప్ లాగా అందులోంచి ఆ జ్యువెలరీ షాప్లో అంతా కూడా తిరిగిన విజువల్స్ మాకు కనిపించాయి. సో కనిపించినప్పుడు నిజంగా సిపి గారు అందరూ కూడా ఇక్కడ క్రైమ్ సీన్లో ఉన్నారు, అనురాగ్ శర్మ సార్ అప్పుడు ఉన్నాడు. సో ఆ విజువల్ చూసినప్పుడు ఎంత మాకు అక్కడ ఏమి అదర్ ఎవిడెన్సెస్ ఏం పెద్దగా లేవు. హ్యాండిక్యాప్లో ఆ చిన్న హోల్లోంచి ఎట్లా రాగలుగుతాడనేది $1 million వస్తున్నది. సో ఎవరికి కూడా అసలు ఆలోచన అంత చేయలేము. సో ఇది సంథింగ్ నేను అప్పుడు సార్తో అన్నాను, సార్ దట్ ఫెలో ఈజ్ ప్రిటెండింగ్, వాడు యాక్ట్ చేస్తున్నాడు, యాక్చువల్గా ఈజ్ నాట్ ఏ హ్యాండిక్యాప్. ఎందుకు ఆ చిన్న హోల్లోంచి ఎక్కాలంటే అది చాలా హైట్లో ఉంది, తర్వాత పక్క బిల్డింగ్లోంచి ఇందులోకి రావాలి. సో ఒక హ్యాండిక్యాప్ అందులో అంటే అది దెర్ ఇస్ రిమోట్ పాసిబిలిటీ సార్ అని చెప్పడం జరిగింది. సో అట్లాంటి కేసెస్ కానీ లేకపోతే బాంబ్ బ్లాస్ట్ కేసెస్ విజిట్ చేయాలన్నా కానీ హీనస్ క్రైమ్స్ అంటే బాగా అంటే ఎక్కువగా ఏంటంటే ఈ అఫెన్స్ చేసి దాన్ని వేరే వాళ్ళు చేసినట్టుగా క్రియేట్ చేస్తారు. సో అట్లాంటి క్రైమ్ సీన్స్ విజిట్ చేసినప్పుడు లాట్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. సో విక్రమ్ గౌడ్ కేసు ఫర్ ఎగ్జాంపుల్, సో ఎవరో ఏదో చేసినట్టుగా దాన్ని క్రియేట్ చేయబోయి ఆ క్రైమ్ సీన్లో చిన్న అతనే సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ వూండ్స్, సో వాటిని రీకన్స్ట్రక్ట్ చేసే ప్రాసెస్లో కొంచెం ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయింది కదా సార్, తన పైన అటాక్ చేశారు అది ఇది అన్నారు. సో ఇప్పుడు అంటే అటాక్ చేసిన దాంట్లో తనకు తాను కాల్చుకున్న దాంట్లో ఆధారం ఎలా, అంటే దాన్ని డిఫరెన్సెస్ ఎట్లా మీరు గుర్తిస్తారు? అంటే మనకి ఆ ప్రొజెక్టైల్స్ అన్నాం, వీటిలో వెపన్స్ కానీ ఆర్మ్స్ కానీ ప్రొజెక్టైల్స్ కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే బ్యాలిస్టిక్స్ రిలేటెడ్. సో ఈ బ్యాలిస్టిక్స్ రిలేటెడ్ ఫిజికల్ ఎవిడెన్సెస్ ఏవైనా మనం చూస్తే నెంబర్ 1 ఫైర్ ఆర్మ్. సో ఫైర్ ఆర్మ్ ఏదైతే ఉందో దాన్ని పిస్టల్ అయి ఉండొచ్చు, రివాల్వర్ అయి ఉండొచ్చు, లేదా DBBML అయి ఉండొచ్చు, SBML అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో కొన్నిసార్లు తపంచాస్ కంట్రీ మేడ్ ఫైర్ ఆర్మ్స్ కూడా అయి ఉండొచ్చు. సో వాళ్ళు వాడినటువంటి ఫైర్ ఆర్మ్ అనేది కంపెనీ మేడా లేదా కంట్రీ మేడా నెంబర్ 1. ఇఫ్ ఇట్ ఈస్ ఏ కంపెనీ మేడ్ దాంట్లో వాడుతున్నటువంటి క్యాలిబర్ ఎంత, అంటే ఆ షాట్స్ యొక్క క్యాలిబర్ ఎంత ఉంది. సో సపోజ్ ఫస్ట్ రౌండ్ వేసాడు, ఫస్ట్ రౌండ్ అంతే దాంట్లో ఉన్నటువంటి బుల్లెట్ క్యాలిబర్ ఏంటి, ఎంత సైజ్ ఉన్నట్టు.
ఒకవేళ ఆ బుల్లెట్ ఎజెక్షన్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది ఆ ఫైర్ ఆర్మ్లో నుంచి బుల్లెట్ కార్టేజెస్ ఎజెక్షన్స్ ఉన్నాయా లేదా, సో ఆ బుల్లెట్ ఒకవేళ ఉన్నట్లయితే దాని యొక్క ట్రావెలింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ట్రెజెక్టరీ ఏంటి, ఇవి ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ఈ పర్టికులర్ దాంట్లో ట్రెజెక్టరీ చూసినట్లయితే ఎస్పెషల్లీ, సో ఒకవేళ ఫైర్ ఆర్మ్ అనేది షార్ట్ అయిన తర్వాత ఒక ఫస్ట్ రౌండ్ యూటిలైజ్ అయిన తర్వాత ఆ ఇంపాక్ట్ కింద ఎక్కడ ఉంది, కింద ఇంపాక్ట్ ఉంది అంటే డైరెక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత అక్కడ ఊజ్ అనేటువంటి బ్లడ్ ఎట్లా ఉంది, సో బ్లడ్ స్పాటర్ని అనాలిసిస్ చేస్తాం. సో బ్లడ్ స్పాటర్ అనాలిసిస్ చేసినప్పుడు మాకు ఏమొచ్చిందని అంటే సర్క్యులర్ డ్రాప్స్ కనిపించాయని. సో జనరల్గా సర్క్యులర్ డ్రాప్స్ అంటే 90 degrees యాంగిల్లో పడిపోయినట్టు. సో 90 degrees యాంగిల్ని మేము క్యాల్కులేట్ చేస్తాం. సో విడ్త్ లెంత్ రెండింటిని రేషియో చేస్తే వచ్చేటువంటి దాన్ని సైన్ 90 degrees కింద చూస్తే 1 వస్తుంది. అట్లా సమ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ ఫైండ్ అవుట్ చేసి ఇది పైనుంచి కిందికి పడినట్టుగా నిర్ధారించడం జరిగింది. సో పైనుంచి కిందికి పడాలంటే ఆయన ఎట్లా ఫైర్ చేసి ఉండాలి, ఈ ఫైర్ ఆర్మ్ ఇక్కడ పెట్టి ఉండాలి. సో ఇక్కడ ఎవరెవరు వచ్చి పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయా, సో కిందికి ఎందుకు కాలుస్తాడు, డైరెక్ట్ ఇక్కడ షార్ట్ పెట్టాలి కానీ దీనికి ఎందుకు కాలుస్తాడు. తర్వాత అతని స్వాబ్స్ ఏవైతే ఉన్నాయో గన్ షాట్ రెసిడ్యూస్, హ్యాండ్ స్వాబ్స్ కలెక్ట్ చేయడం. తర్వాత ఇక్కడ ఏర్పడినటువంటి టాటూయింగ్ అని అంటాం. అంటే ఇప్పుడు మనకి బుల్లెట్ పెనట్రేషన్ అవుతుంది. ఎందుకు బుల్లెట్ పెనట్రేషన్ అయినప్పుడు మీరు చూసినట్లయితే ఫైర్ చేయగానే ట్రిగ్గర్ ప్రెస్ చేయగానే ఆ వెనకాల ఉన్నటువంటి ప్రైమరీ ఎక్స్పోజర్ కలిగినటువంటి కార్ట్రిడ్జ్ ఉంటుంది. సో దాంట్లో ఇది హిట్ చేయగానే నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు హీట్, ఫ్రిక్షన్ అండ్ ప్రెజర్. సో ఇది హిట్ చేయగానే హ్యామర్ వెంటనే లోపల ఉన్నటువంటి ప్రైమరీ ఎక్స్పోజర్ ఇగ్నైట్ అవుతుంది. దాన్ని ఫాలోడ్ బై కొంచెం గన్ పౌడర్ ఉంటుంది. ఈ గన్ పౌడర్ వలన ఎక్కువ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. సో గ్యాస్ రిలీజ్ అయినప్పుడు బుల్లెట్తో పాటుగా ఒక క్లౌడ్ లాగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక టార్గెట్ ఏదైతే హిట్ అవుతుందో అక్కడికి రాగానే మీకు ఎంత డిస్టెన్స్ ఎక్కువైతున్నా కొద్దీ ఈ క్లౌడ్ అనేది డిప్లీట్ అవుతుంది, అంటే తగ్గిపోతూ ఉంటుంది. దగ్గరలో ఉంది ఇది డిస్టెన్స్, ఎక్కువ క్లౌడ్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు వచ్చింది కాబట్టి ఎక్కువ టాటూయింగ్ ఎక్కువ కనిపిస్తుంది, అంటే బ్లాకెనింగ్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ బ్లాకెనింగ్ని బట్టి అంటే రేంజ్ ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్గా, క్లోజ్ రేంజా లేకపోతే డిస్టెంట్ రేంజా. క్లోజ్ రేంజ్ అయినట్లయితే మనం డెఫినెట్గా ఇక్కడ బ్లాకెనింగ్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత స్కార్చింగ్ అనేది ఏంటంటే ఆ బుల్లెట్ బాగా హాట్ కండిషన్లో ఉంటుంది. సో హాట్ కండిషన్లో ఉన్నప్పుడు దాని పెనట్రేషన్ దగ్గర మనం చూసినట్లయితే ఈ షర్ట్ ఉన్నట్లయితే షర్ట్ యొక్క అదంతా కూడా బాగా ఇట్లా సింజింగ్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత లోపల ఉన్నటువంటి ఊండ్ దగ్గర మనం చూసినట్లయితే అదంతా ఊండ్ కూడా బ్లాకెనింగ్ ఇట్లా టైర్ అయిన ఏరియా అంతా కూడా బ్లాకెనింగ్ కనిపిస్తూ ఉంటుంది, కాలినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అదే మనకి ఎగ్జిట్లో మళ్ళీ అట్లా కనిపించదు, ఎందుకు అప్పటికి బుల్లెట్ అనేది హీట్ అనేది తగ్గుతుంది కాబట్టి. సో ఇట్లా సో మెనీ పారామీటర్స్ దాన్ని బట్టి అది క్లోజ్ రేంజా లేదా డిస్టెంట్ రేంజా అనేది ఫైనల్. సో ఈ డిపార్ట్మెంట్లో మీరు చాలా మటుకు వాస్తవానికి మీరు చెప్తున్నది చూస్తూ ఉండే నిరంతరం ఆలోచిస్తూనే ఉండాలి వాస్తవానికి. సో మీ డిపార్ట్మెంట్ చాలా అంటే చాలా మిగతా వాటి కంపేర్ చేసుకుంటే ట్రాఫిక్ కానీ ఇతరత్ర చేసుకుంటే మీరు చాలా టఫ్. సో ఆలోచిస్తూనే ఉంటారు. సో మీ డిపార్ట్మెంట్ మీ ఫ్యామిలీ పరంగా ఎప్పుడన్నా అలాంటివి ఏమన్నా ఇన్సిడెంట్స్ ఉన్నాయా ఏంటి అంటే 24 గంటలు ఆలోచిస్తూనే ఉంటాడు. వాస్తవానికి ఇంటికి వెళ్ళినా కూడా మీదంతా ఇన్సిడెంట్ మీదే మీ ఫోకస్ ఉంటుంది. చాలామంది ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్స్ మూడ్ ఉంటారు. బట్ మీది ఎలా ఉంటుందంటే తప్పదు, వాళ్ళని ఇన్సిడెంట్ అయింది ఆ మూడ్లోనే ఉంటారు. మనం కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఎలా ఉంటుంది. సో ఎప్పుడైనా మీ ఫ్యామిలీ వాళ్ళు ఏంటిది అని అలాంటి ఇన్సిడెంట్ ఉంటుంది. కానీ జనరల్గా ఏంటంటే మనకు ఓపెన్ మైండ్తోనే క్రైమ్ సీన్ విజిట్ చేస్తాం. నెంబర్ 1 కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుంది. సో మాకు స్ట్రెస్ అనేది ఎట్లా ఉంటుందంటే రొటీన్గా మనం ఆఫీస్కి వచ్చి వెళ్తే అది డిఫరెంట్గా ఉంటుంది. జస్ట్ ఆఫీస్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ కాల్ వచ్చింది అనుకోండి, స్ట్రెస్ ఫీల్ అవుతాం. ఇదే కాకుండా ఫ్యామిలీతో ఎటైనా వెళ్ళాం. ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను, లాంగ్ బ్యాక్ జరిగింది. ఇది 2002 అనుకుంటాను. ఇది ఫ్యామిలీతో కలిసి బిర్లా టెంపుల్కి వెళ్ళాం. ఎట్ అబౌట్ 9:30, 10 ఆ టైంలో 10:30 అయితే ఫస్ట్ ఆఫ్ ఆ రోజు సాటర్డే వెళ్దాం దర్శనం చేసుకున్నాను వెళ్ళాం. సో అక్కడికి వెళ్ళాము, జస్ట్ ఇంకా దర్శనం కూడా కాలేదు, అసలు కాల్ వచ్చేస్తుంది. అప్పుడు డైరెక్టర్ FSL KPC గాంధీ గారు కాల్ చేసి మీరు అర్జెంటుగా ఇంటెలిజెన్స్ ఆఫీస్కి రండి అన్నారు. శివశంకర్ గారు అప్పుడు IG ఇంటెలిజెన్స్. సో వెంటనే ఇమీడియట్గా ఇంకా అక్కడ పక్కన ఫ్యామిలీ అసలు ఇమీడియట్గా వచ్చేయమన్నా నో అనలేము, నేను ఇక్కడ ఉన్నా అని చెప్పలేము. నాకు అది కొంచెం ఇష్టం ఉండదు. ఆఫీసర్స్ ఎవరైనా ఏదైనా చెప్తే నో అని చెప్పడం అనేది కొంచెం ఎంత ఇదైనా కానీ వీ షుడ్ రెస్పెక్ట్ ద
ఆర్డర్స్ ఆఫ్ ద సీనియర్ ఆఫీసర్స్ అనిపిస్తుంది. సో వెంటనే క్రైమ్స్ ఇమీడియట్గా వచ్చేసేంటంటే వెళ్ళాము. తర్వాత వెంటనే ఇంకొక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. నేను బయలుదేరి కిందికి దిగలేకపోయి ఇంకో కాల్ వచ్చింది. మీరు మీ లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి ఎంత టైం కావాలి మీకు అని అడిగారు. సో యూ హ్యావ్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ 45 minutes, యూ ట్రై టు గెట్ యువర్ లగేజ్ అన్నారు. ఏంటి నాకు అంతా ఇంకా అసలు ఇప్పుడు లగేజ్ తెచ్చుకున్నామా అసలు దొరుకుతుందా లేదా సెకండరీ. సరే ఏంటని చెప్పేసి నేను ఏం చేశాను, అప్పుడు మాకు డ్రైవర్ ఉన్నాడు. సో నేను వెంటనే ఇక్కడ దిగిపోయి ఫ్యామిలీ ఇంకా బిర్లా టెంపుల్లోనే ఉన్నారు వాళ్ళు, ఏదో చేసుకోండి మీరు అని చెప్పాము. చేసిన తర్వాత ఈ వెహికల్ని ఇంటికి పంపించేసి, నువ్వు వీలైతే కీ ఇచ్చేసి నువ్వు వీలైతే ఇవి పట్టుకొని రా, ఒక సూట్ కేసు అక్కడ పలానా చోటు ఉంటుంది, అందులో బట్టలు అవన్నీ వేసుకొని వచ్చేసి నువ్వు తీసుకొని వస్తే నాకు అందుతాయి, లేకపోతే లేదు అని చెప్పేసి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ పంపించేసాం. నేను ఇంటెలిజెన్స్ ఆఫీస్లో దిగిపోయాను. వాళ్ళు టికెట్స్ 2 తీసి చేతిలో పెట్టారు, నాకు ఇంకో ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ రామ్మోహన్ గారు అని ఉండే. సో మీరు ఇమీడియట్గా బెంగళూరు వెళ్ళండి అన్నారు. సరే అని చెప్పేసి బెంగళూరు వెళ్ళిపోయాను. ఇంకేం లేదు, అట్లా కట్టుబడులతో వెళ్ళడం అంటే ఎట్లా ఉంటుందో అట్లాగా. సో వోల్వో బస్ ఎక్కేసాం, మార్నింగ్ అక్కడ దిగేసాం. దిగిన తర్వాత ఆ క్రైమ్ సీన్ అంతా కూడా ప్రాసెస్ ఏంటి, అది క్రైమ్ సీన్ అంటే అప్పట్లో దాదాపు ఒక 22 బ్లాస్ట్లు జరిగాయి 2001, 2002 ఆ టైంలో వరుసగా సీరియల్ బ్లాస్ట్. సో దాంట్లో ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి బ్లాస్ట్లకి, గోవాలో జరిగినటువంటి బ్లాస్ట్లకి, బెంగళూరులో జరిగినటువంటి బ్లాస్ట్లకి సిమిలారిటీస్ ఉన్నాయా లేదా ఫైండ్ అవుట్ చేస్తాం. ఆల్రెడీ నేను గోవాకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నట్టు జరిగినటువంటి బ్లాస్ట్లకి మన దగ్గర ఉన్న వాటికి జరిగినటువంటి వాటికి సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పాం. తర్వాత గోవాలో ఒక ఇన్సిడెంట్ అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు అసలు నేను అప్పుడు వేణుగోపాల్ గారు అని ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఆయన ఎస్పీ గారు రిటైర్ అయ్యారు. సో ఇద్దరం క్రైమ్ సీన్కి అక్కడ దిగితే మమ్మల్ని అసలు పట్టించుకునే వాళ్ళు ఎక్కువ ఉండే. ఆంధ్రా నుంచి వచ్చినంటే ఏం పెద్దగా అంత లేదు. మేము సిన్సియర్గా మా వర్క్ చూసిన తర్వాత ఆ కన్సర్న్ ఏసీపీ, తర్వాత డీసీపీ, నాట్ ఓన్లీ దట్ నెక్స్ట్ డే మార్నింగ్ డీజీ గోవా బ్రేక్ఫాస్ట్కి ఇన్వైట్ చేసి వీ హ్యాడ్ ఏ డిస్కషన్ విత్ హిమ్ ఫర్ అబౌట్ హాఫ్ అన్ అవర్. డిఫరెంట్ గ్రూప్స్ గురించి, మోడస్ ఆపరెండి గురించి, ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి సిమిలర్ కాంపోనెంట్స్ గురించి, అక్కడ దొరికినటువంటి కాంపోనెంట్స్ని మేము టోటల్గా ఒక 10 bags వరకు అక్కడ కలెక్ట్ చేసి పెట్టినటువంటి వాడిని లిటరల్గా సీవ్ చేసి ఏ కాంపోనెంట్ ఏంటిది, డిటోనేటర్ పీస్ ఇది, బ్యాటరీ పీస్ ఇది, కంటైనర్ పీసెస్ ఇవి, నైల్స్ ఇవి, ప్రొజెక్టైల్స్ ఇవి, ఇవన్నీ సెగ్రిగేట్ చేసి ఆ బాంబు మొత్తం ఇది ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ కూడా చూపించాము. దే వర్ వెరీ హ్యాపీ ఎట్ ద టైమ్. సో అట్లా ఇక్కడ బెంగళూరులో మేము ఉన్న పరంగా బెంగళూరు వెళ్ళడానికి కారణం ఏంటంటే ఐజీ ఇంటెలిజెన్స్ వాన్స్ ఇమీడియట్ రెస్పాన్స్ అనమాట. సో ఇమీడియట్గా మేము అక్కడికి వెళ్ళడం, మళ్ళీ అక్కడ డీజీ గారిని కూడా కలవడం బెంగళూరులో. సో క్రైమ్ సీన్స్ 2 జరిగినాయి, ఒకటేమో చర్చిలో, ఇంకోటేమో రోడ్డు పైన. అక్కడ ఉన్న వాళ్ళు ఇన్వెస్టిగేటర్స్, స్టార్టింగ్లో వెళ్ళిన ఇన్వెస్టిగేటర్స్ అంతా కూడా ఏంటంటే మిస్లీడ్ అయ్యారు. చర్చిలో జరిగినటువంటి దాన్ని బాంబ్ బ్లాస్ట్గా, తర్వాత ఇక్కడ రోడ్డు పైన ఉన్నటువంటి దాన్ని రొటీన్గా ఏదో యాక్సిడెంట్ లాగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ని మళ్ళీ తీసుకొచ్చి పిఎస్లోనే పెట్టారు. సో మేము వెళ్ళి ముందు యాక్సిడెంట్ జరిగినటువంటి ఏరియాని చూసాం, తర్వాత చర్చిలో బ్లాస్ట్ దాన్ని చూసాం, అక్కడ మెటీరియల్ కలెక్ట్ చేసినటువంటి దాన్ని సెగ్రిగేట్ చేసాం. వెహికల్లో, మారుతి వెహికల్లో ఉన్నటువంటి ఎంబడెడ్ దాంట్లో పైన సీలింగ్లో అంతా కూడా ఎంబడెడ్ అయినటువంటి మెటీరియల్ని చాలా కేర్ఫుల్గా సేకరించాం. సో వీటన్నిటిని చూసిన తర్వాత ఇది సేమ్ కాంపోనెంట్స్ మన దగ్గర లైవ్ బాంబు ఒకటి మెదక్ డిస్ట్రిక్ట్లో దొరికింది పేర్లాగా. సో దాన్ని తీసినటువంటి కాంపోనెంట్స్ దీని క్వార్ట్జ్ క్లాక్ మెకానిజం. అప్పుడు అది కొత్త మెకానిజం ఏంటంటే స్విచ్ క్వార్ట్జ్ క్లాక్. ఇంతకుముందు మాధవరెడ్డి దాంట్లోనేమో ఫోటో ఫ్లాషెస్ అయితే, ఇక్కడ స్విచ్ అనేది క్వార్ట్జ్ క్లాక్. సో క్వార్ట్జ్ క్లాక్లో ఏం చేస్తాడంటే వాడు పెద్ద మినిట్స్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్ తీసేసి, అవర్స్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్ తీసేసి ఓన్లీ మినిట్స్ హ్యాండ్ మాత్రం పెట్టుకొని 6 దగ్గర ఒక చిన్న స్క్రూ ఫిట్ చేశాడు. సో డిటోనేటర్ ఒక వైర్ని 12 దగ్గర, ఇంకొక వైర్ని స్క్రూ దగ్గర కనెక్ట్ చేశాడు. సో ఎప్పుడైతే ఇది 3 దగ్గర సెట్ చేస్తాడో మినిట్స్ హ్యాండ్ని, సో రెడీగా ఉంటుంది. దాని వెనకాల 1.5 volts సెల్ బ్యాటరీని వేస్తే ఆటోమేటిక్గా అప్పుడు క్లాక్ స్టార్ట్స్. సో స్టార్ట్ అయ్యి వచ్చి దీనికి టచ్ అవ్వడానికి 15 minutes పడుతుంది. సో చర్చిలో కూర్చుంటాడు ఆ డెస్క్ దగ్గర, ఒక 2 నిమిషాలు ప్రేయర్ చేసినట్టుగా చేసి ఆ 1.5 volts బ్యాటరీని అందులో ఇన్సర్ట్ చేసి పెట్టి వచ్చేస్తాం, సేఫ్ ప్లేస్లోకి వెళ్ళిపోతాడు. ఆఫ్టర్ 15 minutes తర్వాత అది ఉన్నాడు. సో సింపుల్ మెకానిజంతో 22-23 బ్లాస్ట్ జరిగాను. సో ఉన్న పరంగా బెంగళూరు వెళ్ళడం, అక్కడ అంతా కూడా సెర్చ్ చేయడం, ఒక 3 days అక్కడ ఉండి
మేము లిటరల్గా అక్కడ క్లోత్సింగ్స్ కూడా అక్కడే కొనుక్కున్నాం. సో ఇట్లా ఒక్కొక్కసారి ప్రెజర్ ఉంటుంది డిపార్ట్మెంట్. సరే, ఇక్కడ మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తాం. శాంతి ఫైర్ వర్క్స్ సిద్ధంబర్ బజార్లో జరిగింది. పైన కార్తికేయన్లో 12 మెంబర్స్ సజీవదానం. ఫస్ట్ అది షార్ట్ సర్క్యూట్ తోటి అయిందని అందరూ అనుకున్నారు. బట్ మీరు ఇచ్చిన రిపోర్టు అది మారుతి నయం అగ్గిపుల్ల గీకేసి అక్కడ అగ్గిపుల్ల కాలిపోతుంది మంటలు. అక్కడ ఎవిడెన్స్ ఎట్లా షార్ట్ సర్క్యూట్ ఇన్సిడెంట్ కావాలని చేసిన ఎలా కనిపెడతారు మీరు? అది ఇప్పుడు మనకి ఏంటంటే లెఫ్ట్ ఓవర్ రెసిడ్యువల్ అని అంటాం. ఏదైనా ఒక యాక్టివిటీ జరిగిన తర్వాత దాని రెసిడ్యువల్ ట్రేస్ ఎవిడెన్సెస్ ఏమైనా చూస్తాం. సో అక్కడ ఇంతకుముందు ఆ ఇన్సిడెంట్లో అక్కడ ఉన్నటువంటి దాంట్లో జనరల్గా ఎక్స్ప్లోజివ్స్ బాంబ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పైరోటెక్నిక్స్ అని అంటాం దాన్ని. సో పైరోటెక్నిక్స్ కమ్స్ అండర్ లో ఎక్స్ప్లోజివ్స్. సో లో ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కానీ పైరోటెక్నిక్స్ కానీ ఇవి వాడేటప్పుడు అక్కడ ప్రోహిబిటెడ్ ఏంటి అని అంటే ఫైర్ అనేది ఇగ్నైట్ కాకూడదు, నెంబర్ 1. సో ఫైర్ ఇగ్నైట్ అవుతుంది అని అంటే దెర్ ఇస్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ ఎక్స్ప్లోజన్, బ్లాస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఫైర్ ఎందుకు ఇగ్నైట్ అయిందని మనం ఫైండ్ అవుట్ చేసాము. ఎదర్ ఇట్ మే బీ డ్యూ టు షార్ట్ సర్క్యూట్ ఆర్ ఇట్ మే బీ డ్యూ టు సమ్ అదర్ ఎక్స్టర్నల్ కాజ్. షార్ట్ సర్క్యూట్ అయిందా లేదా అనేది వైర్లన్నింటిని కూడా ఎగ్జామిన్ చేసాం. సో షార్ట్ అయితే ఏమవుతుంది, అప్పుడు ఈ వైర్ ఎప్పుడైతే షార్ట్ అవుతుందో ఇది ఎగిరిపోతుంది వైర్. ఇక్కడ ఒక బల్బ్ ఫార్మేషన్, ఇక్కడ ఒక బల్బ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఎక్కడైతే బల్బ్ ఫార్మేషన్స్ ఉంటాయో దెన్ వీ కంక్లూడ్ దట్ ఇట్ ఈస్ ఏ షార్ట్ సర్క్యూట్. షార్ట్ అయినప్పుడు మాత్రమే అంత హై హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఆ హీట్కి ఇక్కడ బల్బ్ లాగా చిన్న రౌండ్స్ ఫామ్ అవుతాయి వైర్స్లో. సో ఈ వైర్స్లో ఉన్నటువంటి బల్బ్ ఫార్మేషన్ ఉన్నాయా లేదా అని చూస్తాం. ఇక్కడ కూడా మాకు బల్బ్ ఫార్మేషన్స్ కనపడలేదు. సెకండ్ థింగ్ ఏంటి, ఇంకా అదర్ ఇనిషియేటర్స్ ఏమున్నాయనేది ట్రై చేస్తాం. చూస్తే ఆ విసినిటీలో వీళ్ళకి రొటీన్గా దే ఆర్ అబిచువేటెడ్, బయటకు వచ్చేసి మళ్ళీ స్మోక్ చేయడం, లోపలికి వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతున్నట్టుంది. సో చెప్పలేము, దాంట్లో ఎవడైనా ఒకడు తీసుకొని కూడా ఏం కాదులేనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడా తీసుకొని వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ దీస్ ఆర్ యాక్సిడెంట్స్ కాబట్టి కరెక్ట్గా అట్రిబ్యూట్ చేయడం కష్టం. సో అక్కడ ఉన్నటువంటి రెగ్యులర్ వాళ్ళ యొక్క హ్యాబిట్స్ అవన్నీ ఫైండ్ అవుట్ చేస్తే ప్లెంటీ ఆఫ్ మాస్టిక్స్ బీ ఫౌండ్. ఫైనల్గా మీరు ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చినాక మీరే చెప్పారు అది బాగా ఆలోచనతో రిస్క్తో చివరికి ఫ్యామిలీ కూడా టైం ఇవ్వలేని పరిస్థితి ఈ డిపార్ట్మెంట్ క్లోజ్. ప్రతిదానికి మెయిన్ మీరే. బట్ మీరు ఎలా ఫీల్ అవుతుంది ఈ డిపార్ట్మెంట్లో? ఎందుకంటే నాకు తెలిసి కొన్ని ఏళ్ల నుంచి మీరు ఇదే డిపార్ట్మెంట్లో నాకు సుపరిస్థితులు పరిచయం. సో మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒకే డిపార్ట్మెంట్లో చాలామంది పనిచేయాలంటే కొంచెం స్ట్రగుల్గా ఫీల్ కావడం, ఏదో కొద్దిగా ఇబ్బందికరంగా ఉండడం. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే బాగా స్ట్రెస్తో ఉన్నటువంటిది. నాట్ ఓన్లీ నాది ఒకటే అని కాదు, అంత ఏ వింగ్ తీసుకున్నా కానీ బాగా స్ట్రెస్ బిల్డప్ ఉన్నటువంటిది ఇమీడియట్గా. బికాస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి పబ్లిక్ నుంచి కూడా. సో లా అండ్ ఆర్డర్ తీసుకునివ్వండి, క్రైమ్ తీసుకునివ్వండి, ట్రాఫిక్ ఇంక్లూడింగ్ ట్రాఫిక్ అని ఎవ్రీథింగ్, ఏ వింగ్ ఆ వింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. సో మాకు కూడా అంత ప్రెజర్ లేకపోయినా కానీ మాకు కూడా కొంత గొప్ప ప్రెజర్ ఉంటుంది. ప్రెజర్ ఉన్నప్పుడు దాన్ని చేయాల్సిందే డ్యూటీ కాబట్టి ఇన్వాల్వ్ అయి చేస్తే ఇట్ విల్ బి మోర్ హ్యాపీ. ఒక మంచి పబ్లిక్ సర్వీస్ అందిస్తున్నాం అనేటువంటి సాటిస్ఫాక్షన్. చూసారుగా, వాస్తవానికి క్లూజ్ డిపార్ట్మెంట్ అంటే సినిమాల్లో చూపించినట్టు ఏదో వేలి ముద్రలు తీసుకోవడం, కనిపించిన వస్తువును ఆ ప్యాకెట్లో పెట్టి సేవ్ చేయడం కాదు. చాలా స్ట్రెస్ స్ట్రగుల్తో కూడుకున్న డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఒక చిన్న పేపర్ ఆధారంగానే పెద్ద పెద్ద కేసులు కూడా సాల్వ్ అయిపోయాయి. నిరంతరం శోధన చేస్తూనే ఉండాలి. ఉగ్రవాదులు కానీ నేరస్తులు కానీ కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్న క్రమంలో వాటన్నిటినీ కనిపెట్టి డిపార్ట్మెంట్ ఎంటైర్ పోలీస్ వ్యవస్థ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసేదే ఈ క్లూజ్ డిపార్ట్మెంట్. క్లూజ్ అంటే కేవలం వేలిముద్రలు అనేవి కాదు, అన్ని రకాల ఆధారాలు సేకరించేందుకు ప్రధానంగా చూసుకుంటే పోలీస్ శాఖకి ఈ క్లూజ్ డిపార్ట్మెంట్ ఒక గుండె లాంటిది.